ప్రేక్షకులకి నమస్కారం అండి. ధ్యాన భారత కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. ఈరోజు మనం నిజామాబాద్ జిల్లా బోధనలో ఉండం. బోధన మండలం ఆమ్దాపూర్ గ్రామంలో ఉండం. మరి శివకేశవుల పిరమిడి భాగ్యలక్ష్మి గారి ఇంటి దగ్గర ఉండం ఆమ్దాపూర్లో. ఈ ఆమ్దాపూర్లో ఎంతోమంది పిరమిడ్ మాస్టర్స్ సప్తాహాలు చేసుకుంటున్నారు, ఒక్కొక్కళ్ళ ఇంట్లో 7 రోజుల్లాగా. ఈ ఊరు మొత్తం కూడా ధ్యానంతో విలసిల్లుతుంది. వారి యొక్క మాటల్లో మరి ఎంతోమంది మన దగ్గర ఉండారు వాళ్ళు పిరమిడ్ మాస్టర్స్. అలాగనే కొంతమంది స్టూడెంట్స్ కూడా ఉన్నారు. వాళ్ళందరితో మనం తీసుకుందాం. ఈ ఏరియా బోధన అంటే తెలియని వాళ్ళు అంటూ ఎవరు ఉండరు. నిజామాబాద్ జిల్లా మరి తెలంగాణ రాష్ట్రంలో నిజామాబాద్ అనేది ఒక జిల్లా. అక్కడ ఒక బోధనలో జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ జన్మస్థలం. ధ్యానం చేసేవాళ్ళు ప్రతి వాళ్ళకు కూడా బోధన తెలుసు. బోధనలో మరి పత్రిజీ గారు పుట్టి అక్కడే పెరిగి అక్కడ చక్కర్ నగర్లో సావిత్రమ్మ రమణరావు గారికి మరి ఆయన పుత్రుడు. మరి వీళ్ళంతా కూడా ధ్యానం చేసే వాళ్ళందరికీ తెలుసు. అదే విషయంలో ఈ ఏరియాలో కొంతమంది ముందుకు వచ్చి మరి ఈ ఏరియాను కూడా మనం ధ్యానం చేయాలా, ధ్యానం చేసి ఎంతో మందిని ప్రభావితం చేయాలా అనేది సంకల్పంతో పెట్టుకొని అందుట్లో భాగ్యలక్ష్మి గారు ఒకరు. ఆమె కూడా ఒక పిరమిడ్ నిర్మాణం చేసి ఒక నిరుపేద కుటుంబంలో జన్మించి మరి నేను ధ్యానం నేర్చుకొని నేను కూడా ఒక పిరమిడ్ కట్టాలా, గురువుకి గురుదక్షిణగా ఇవ్వాలంటే నేను ఎంతోమందికి ధ్యానం నేర్పాలని ఆ భాగ్యలక్ష్మి గారి ఆవేదనతో ఆ భాగ్యలక్ష్మి గారి అమ్మగారు మన దగ్గర ఉండారు. వారి పేరు రాజమణి గారు. వారితోనూ మనం మాట్లాడుకుందాం. అమ్మ నమస్కారం. మీరు ధ్యానంలోకి వచ్చిన తర్వాత మరి ఏం జరిగింది? మరి భాగ్యలక్ష్మి గారు ఎందుకు ఈ పిరమిడ్ నిర్మాణం చేసింది, కట్టారు? మీ మాటల్లో చెప్పమ్మా. నాకు అవన్నీ రాదు సార్. ఏం చెప్పాను సార్? నాకే ధ్యానంలోకి ఎప్పుడు వచ్చిన? ధ్యానంలోకి వచ్చి 2 నెలలు అవుతుంది సార్. 2 నెలల నుంచి జర పానం సుఖ ఆరాం ఉంటున్నది. ఇంటి దగ్గరనే చేసుకుంటున్నా. జర దూరం ఉన్నదని కాళ్ళ నొప్పుల బాధకు అంతే మంచిగానే ఉంటున్నది ఆరాం. ఇక నాన్ వెజ్ బీన్ వెజ్ ఏం బంద్ అయిపోయింది అన్ని. పానంకైతే సుఖం మంచిగా ఉంటున్నది. రోజు ఇక్కడికి వచ్చి ధ్యానం చేసుకుంటున్నారా అందరూ? చేసుకున్నాం. ఇక్కడ 2 రోజులు వచ్చినాం. 2 రోజులు వచ్చినాం ఈ పిరమిడ్కి. మా ఇంటి దగ్గరనే చేసుకుంటున్నాం. మస్కులలో వేసి మరి పడేటప్పుడు సుఖ చేసుకుంటున్నాం. 2 సార్లు చేసుకుంటున్నాం సార్. ఇప్పుడు ధ్యానం చేసుకున్న తర్వాత మీకు ఎలా ఉంది ఆరోగ్యం? మంచిగా ఉన్నది, ఆల్కగా ఉంటున్నది. పానం జర ఆరోగ్యం సుఖం మంచిగానే ఉంటున్నది. అంత మంచిగానే ఉంటుంది. చెయ్యాలనిపిస్తున్నది, చేసుకుంటున్నాం ఇంటి దగ్గరనే. జర ఇక మాకు దూరం అన్నట్ల రాము ఎక్క ఇటు కొత్తూరుకు, అది పాతూరు కదా, అట్లానే రాము జర నొప్పుల బాధకు అంత ఇంటి దగ్గరనే చేసుకున్నాం. పానం మాత్రం మంచిగా ఉంటున్నది. ఈ ధ్యానం అందరూ చేయాలన్నా వద్దా? చెయ్యాలి, అందరు చేయాలి. అందరు చేస్తేనే మంచిగా ఉంటుంది సార్. అందరు చేయాలా, చూడాలా, చేసుకున్నాలా, తెలుసుకున్నాలా. మరి ఈ ధ్యానం గురువు పత్రిజీ గారు తెలుసా నీకు? తెలుసు. ఇప్పుడు వీళ్ళకి దిగిన నుంచి తెలుసు. అంతకుముందు తెలియదు. మరి అంతకుముందు అసలే తెలియదు మాకు. ఈ ధ్యానం అంటే ఏంటిదో అని అనుకున్నాం. ఇప్పుడు ఈ దిగిన నుంచి పత్రి సాగు సుఖ దండం పెట్టుకుంటున్నాం. పన్నప్పుడు సుఖ నమస్కారం చేస్తున్నాము, పండుకుంటున్నాం. మరి మీ అమ్మాయి భాగ్యలక్ష్మి కూడా పిరమిడ్ కట్టించింది, శివకేశవుల పిరమిడ్ కట్టించింది. నీకు మంచిగా అనిపిస్తుందా? మంచిగా అనిపిస్తున్నది మాకు పిరమిడ్ కట్టి నుంచి సుఖ మంచిగా అనిపిస్తున్నది. చాలా ఇదవుతున్నది, మంచిగానే ఉంటున్నది. మాకు సుఖ సంతోషం ఉన్నది. మరి ఈ ధ్యానం అందరూ చేయాలా? చేస్తేనే మంచిగా, అందరు చేస్తేనే మంచిగా ధ్యానం. కొంతమంది చేసుడు, కొంతమంది చేయకుంటే మంచిగా ఉండదు. మొత్తం చేస్తేనే మంచిగా ఉంటుంది. ఈ ధ్యానం నీకు ఎవరు నేర్పారు? ఈ ధ్యానము
ముందు భాగ్యానికి వెళ్ళి నవీను తోలుకుపోయిండు వాళ్ళ ఇంటి దగ్గరికి 7 రోజులు వాళ్ళ ఇంట్లో చేసినాం, అలా బావ వాళ్ళ ఇంట్లో 7 రోజులు చేసినాం. మరి ఇక కవిత ఇంట్లో 4 రోజులు పోయినాయి. ఇక మా అక్క కొడుకు చనిపోయిండు, ఇక పోలేను అంతే. ఇక ధ్యానం అందరూ చేసుకోవాలి. ఓకే, చూశారు కదండి, ధ్యాన భారత కార్యక్రమంలో ఒక గృహిణి మరి ధ్యానం నేర్చుకుంటే చాలా బాగుంటుందని అందరికీ నేర్పిన తర్వాత మరి అందరూ చేస్తే బాగుంటుందని చెప్పేసి మరి వాళ్ళ అమ్మాయి ఇది పిరమిడ్ నిర్మాణం చేసిన తర్వాత ఎంతో మందిని తీసుకొచ్చి చెప్పటం. ఇంకొక గృహిణి మన దగ్గర ఉండారు, వారి మాటల్లో మనం విందాం. అమ్మా చెప్పండి, మీ పేరు చెప్పండి. కవిత. మీరు ధ్యానంలోకి వచ్చిన తర్వాత మీకు ధ్యాన విశేషాలు, ధ్యానం ఎలా ఉంది చెప్పమ్మా నీ మాటల్లో. 4 నెలలు అవుతుంది మేము ధ్యానంలోకి వచ్చి. మాకు ఇంతకు ముందు తెలియదు, భాగ్యధార తెలిసింది. అది సప్తలు పెట్టిండ్రు భాగ్య వాళ్ళ ఇంట్లో. 7 రోజులు వచ్చినాము, 2 రోజులు మిస్ అయినా, 5 days వచ్చినా నేను. మళ్ళా వేరే వాళ్ళ ఇళ్ళకి వెళ్ళినాము పాతూర్లో. మళ్ళీ తర్వాత మా ఇంట్లో పెట్టిండ్రు. మా ఇంట్లో 7 రోజులు పెట్టిండ్రు. రోజు ఒక మాస్టర్, రోజు 2 1 ఇట్లా బోధన్ నుంచి, తిమ్మాపూర్ నుంచి, ఎక్కడెక్కడ ఊర్లో వాళ్ళందరూ వచ్చారు. ఒక రోజు భాగ్యనే వచ్చి చెప్పిండ్రు. మేము లేకున్నా కూడా మా పిల్లలు ఉండే ఇంట్లో పెట్టించినాం. మా కోడలికి హాస్పిటల్ తీసుకుపోయినా కూడా ఆ గ్యాప్ చేయొద్దు అని చెప్పేసి భాగ్య పాపం అందరికి పిలుచుకొచ్చి సప్త జరిగిపించింది. మాకు సప్తలు పెట్టినుంటే బాగానే ఉంది. ఒంట్లో నేను డైలీ టాబ్లెట్లు వేసుకునేదాన్ని, వేసుకుంటలేను ఇప్పుడు. కొద్దిగా ఇప్పుడు నరాలు కొంచెం తలనొప్పి, నరాలు బాగా వీకు నాకు. దానివల్ల కూడా కొంచెం బాగానే ఉంది, బాగుంది. రోజు వేసుకునేదాన్ని, ఇప్పుడు అంతా బాగానే ఉంది. ఇక కొద్దిగా మార్పులు వస్తున్నాయి, కానీ దాన్ని తట్టుకునే శక్తి నాకు ఉండాలని కోరుకుంటున్నా నేను ధ్యానం వల్ల. మరి మీకు ఎవరు ధ్యానం నేర్పారు? నాకు భాగ్య గురించే తెలిసింది. భాగ్యనే ఇది చేసింది, నువ్వు చెయ్యు, నీకు హెల్త్ బాగుంటది, మీ ఇంట్లో బాగుంటది, పిల్లలకు అందరికి బాగుంటది, నీ గురించి నువ్వన్నా తెలుసుకో అని చెప్పేసి చెప్పింది. ఆమె ద్వారానే చేస్తున్నా. మరి మీకు గురువు గారు తెలుసమ్మా? పత్రి సార్ నా ఇంతకుముందు మేము చిన్నప్పుడు మా పిల్లలు అక్కడే శకన్నార్లో ఉన్నప్పుడు కానీ ఎప్పుడు కూడా తెలియదు మాకు. అయితే ఇక్కడ ఈ భాగ్యధారనే తెలిసింది. మళ్ళా ఒక రోజు అమాస రోజు అక్కడ ఉంది రండి అని అంటే భాగ్య తీసుకెళ్తే పోయినాము. బోధన్ శకన్నారు సారు వాళ్ళ ఇంట్లోకి, పిరమిడ్లకి పోయినాము, చేసుకున్నాము. మళ్ళా మొన్న ఇక్కడ పున్నం రోజు ఇక్కడ రండి అని అంటే ఇక్కడ వచ్చిన, పౌర్ణమి రోజు ఇక్కడ రండి అంటే వచ్చి 1 గంట చేసుకొని వెళ్ళినాము. ఇక వీలు ఉన్నప్పుడు వెళ్తున్నాము, వీలు లేనప్పుడు ఇంట్లో డైలీ అయితే ఇంట్లో చేసుకుంటున్నాం. ఇక్కడ ఇంట్లో చేసుకుంటున్నాం. నైట్ వీలున్నప్పుడు ఇక్కడికి వస్తున్నాం, లేనప్పుడు ఇంట్లో చేసుకుంటున్నాం. మరి మీరు నాన్ వెజ్ బంద్ చేశారమ్మా? బంద్ చేసిన నేను. కార్తీక మాసం కంటే ముందే బంద్ చేసిన సార్. ఇక నాన్ వెజ్ బంద్ చేసిన నుంచి కూడా నాకు బాగానే ఉంది. ఇట్లా అల్కగా, ఇట్లా మబ్బు ఇట్లా హుషారుగా ఉంది. ఆ నాన్ వెజ్ తిన్నప్పుడు 2 రోజులు అరగకుండే, ఛాతీల మంట ఇవన్నీ ఉండేది. ఇప్పుడు నాన్ వెజ్ మొత్తం ఎగ్గు అని ఏది కూడా తినట్లేదు. అది చూస్తేనే ఇట్లా అవిరక్తి వచ్చేలాగా అనిపిస్తుంది. ఇంట్లో కూడా వండట్లేదు, ఇక కోడలు ఉంది కాబట్టి ఆమె చేస్తుంది. ఇక ఆమె లేనప్పుడు కంపల్సరీ వండాల్సిందే పిల్లల కోసము, కానీ నేనైతే తినట్లేదు సార్. మరి మీరు ధ్యానంలోకి భాగ్యలక్ష్మి గారి ద్వారా వచ్చారు. భాగ్యలక్ష్మి గారికి ఎలా కృతజ్ఞతలు చెప్తారు? మాకు అప్పటి నుండి ఫ్రెండే ఆమె. ఎప్పుడు మా మంచి కోసమే కోరుకుంటుంది. ఆమె కూడా బాగుండాలా, మేము కూడా బాగుండాలా సార్. ఆమె నేర్పించింది కాబట్టి మా గురించి ఇంత బాధపడుతుంది, ఇంత చెప్తుంది కాబట్టి ఎక్కడున్నా కూడా ఆమె గురించి ఇట్లా ఏదన్నా క్లాసులు ఉన్నా ఏదైనా ఉన్నా కానీ ఇంట్లో ఉంటే కంపల్సరీ వస్తాం సార్. ఎక్కడన్నా ఊరికి వెళ్తే రాలేకపోయినాం అంతే సార్. ఇప్పుడు మీరు ఒక మహాగురు, మీ ఏరియాలో పుట్టి మీ ఏరియాలో పెరిగి చేసిన తర్వాత ఎంతో మంది వస్తున్నారు. ఇప్పుడు మీకు ఏమనిపిస్తుంది గురుగారి గురించి? బాగా అనిపిస్తుంది సార్. మాకు ఇంతకు ముందు ఎందుకు తెలియలేదు, ఇప్పుడే ఎందుకు తెలిసినా కూడా వదలొద్దు
సార్ జ్ఞాపకాలు ఉంచుకోవాలా, సార్కు థ్యాంక్స్ చెప్పాలా, పండుకునేటప్పుడు లేచినప్పుడు మీది కూడా మాకు కల్పించండి సార్, మీ శక్తులు మాకు ఇవ్వండి సార్, మేము కూడా ఆరోగ్యంగా ఉండాలా, ఇట్లా అంతా హుషారుగా ఉండాలా, మాకు కూడా మీ తెలివి రావాలా సార్ అని రోజు ఒక్కసారి 2 సార్లు జ్ఞాపకం చేసుకుంటా సార్. మరి మీకు భాగ్యమ్మ భాగ్యలక్ష్మి మీకు ధ్యానం నేర్పింది, మీరు నేర్చుకున్నారు, మీరు చాలా బాగా ఉన్నారు. ఇప్పుడు మీరు కూడా అందరికి చెప్పాలి కదా. చెప్తాను సార్, కొన్ని రోజులైనాక చెప్దాంలే అని ఇంకా అట్లే తడబడుతున్నాం. ఇంకా మనం మొత్తము ఇది కాలేదు కదా, మొత్తం బయట ఇదైపోయినాక చెప్దాంలే అని చెప్పేసి ఇచ్చేసాను. చెప్తాం సార్, ఇంకా ఎందుకంటే ఇంట్లోకి వెళ్ళి అంత ఇది లేదు ఇప్పుడు, కొన్ని రోజులైనాక చెప్తాం సార్. కంపల్సరీ చెప్పాల్సిందే, అందరికి వెళ్ళి మనలాగా కూడా వాళ్ళు ఉండాలా అని చెప్పేసి కోరుకుంటున్నాం సార్. మరి మీరు టీవీ చూస్తుంటారమ్మా? చూస్తాను కానీ టీవీ ఖరాబ్ అయింది సార్ ప్రస్తుతానికి. ఇప్పుడు నాన్న వెళ్ళాయి, అది పక్కనే పడేసినాం సార్, ఏం చూడడం లేదు. ఇప్పుడు మీరు మాట్లాడేది చాలా మంది చూస్తున్నారు, టీవీలో చాలా మంది చూస్తున్నారు. మీరు ఆ చూసే వాళ్ళకి, అంటే ధ్యానం చేయని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి మీరు ఎలా చెప్తారు? అందరు చేసుకోండి మేడం, మాలాగా కూడా మీరు మంచిగా కావాలా, ఇంట్లో అందరు బాగుండాలా అని చెప్పేసి అందరు చేసుకోండి. ఓకే, చూశారు కదండి, ఒక మహిళ మరి ధ్యానం చేస్తే ఎంత గొప్పతనం ఉంటుందో. మరి ఇంకా మహిళలు ఎంతో మంది మన దగ్గర ఉన్నారు, వారితో మనం మాట్లాడుకుందాం. మరి మహిళ ధ్యానం చేస్తే ఒక వంటింటికే పరిమితం కాకుండా మహిళలందరినీ ఎంతో మంది అద్భుతంగా తీర్చిదిద్దాలని చెప్పేసి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ మహిళలకి ఒక పెద్ద పీట వేయటం జరుగుతుంది. వారితో మన ముందు ఉండారు, వారితో మనం మాట్లాడుకుందాం. అమ్మా చెప్పండి, మీ పేరు చెప్పండి. మా పేరు మేఘన. మేఘనా గారు మన దగ్గర ఉండారు, మేఘనా గారితో మాటల్లో మనం తెలుసుకుందాం. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి ధన్యవాదాలు. నేను మా సార్ ద్వారా వచ్చిన, నేను ఇంట్లోకి ఫస్ట్ ధ్యానం అంటే ఏందో నాకు అద్దన్నా, నాకు ధ్యానం అంటే ఇంట్రెస్ట్ లేకుండే ఫస్ట్లో. మా సారు ఇంట్లో సప్త పెట్టించిండు, ఎందుకు పెట్టిస్తున్నావు అని కూడా అన్నా. నేను దాని ద్వారా నేను అద్దు అన్నా కానీ సప్త పెట్టించిండు మా సారు. మళ్ళీ 3 days తర్వాత నాకు అనుభవం ఏర్పడ్డది, ధ్యానం అంటే ఏంది అని. హెల్త్ బాగుంటుంది, తలనొప్పి, జ్వరము అన్నీ ఏది కూడా ఉండకుండా బాగానే ఉంటుంది. నాకు 3 days 4 days తర్వాత అమ్మవారు కలలో వచ్చింది. అమ్మవారు వచ్చిన తర్వాత నాకు ధ్యానం అంటే ఇంత పవర్ఫుల్ ఉంటుందా అని కూడా తెలిసింది. అమ్మవారు వచ్చిన తర్వాత చెప్పింది బాగుంటుంది చెయ్యాలి అన్నట్టు చెప్పిపోయింది అమ్మవారు నాకు. మీ సార్ పేరు ఏం పేరు? ప్రవీణ్ కుమార్. ప్రవీణ్ కుమార్ గారు మీ ఇంట్లో ధ్యానం నేర్పారు మీకు. మీ సార్కి ఎలా కృతజ్ఞతలు చెప్పుకుంటారు చెప్పండి. అతనికి చెప్పుకోలేనంత ఉంది కృతజ్ఞత, బాగానే ఉంది. మా సార్ చేస్తున్నాడు ఇప్పుడు. మాకు కూడా ఇంట్లో కూడా బాగా గొడవలు ఉంటుండే ఇద్దరికి, ఇప్పుడు అవి మానిపోయినాయి, బాగానే ఉంటున్నాం, బాగానే చేస్తున్నాం ధ్యానం అంటే. రోజు నిత్యం ధ్యానం చేస్తారా మీరు? ఎంతసేపు చేస్తారు? మేము 1 గంట సేపు నేను చేస్తా, మా సారు 3 గంటలు 4 గంటలు చేస్తారు. ఇప్పుడు ధ్యానం చేసిన తర్వాత నీకు ఎలా అనిపిస్తుంది? ఇప్పుడు చేయాలనిపిస్తుందా వద్దనిపిస్తుందా? చేయాలనిపిస్తుంది, బాగానే ఉంది. మరి నాన్ వెజ్ బంద్ చేశారు మీరు? బంద్ చేసినాం. మీకు గురువు గారు తెలుసమ్మా? ఇందులోకి వచ్చిన తర్వాతనే తెలిసింది పత్రిజీ గారు. నేను కూడా పోలేను, చక్కనగర్ పోయి నుంచి తెలిసింది. ఇప్పుడు గురువు గారు ఎక్కడ ఉంటారు? బోధనలో చక్కనగర్లో ఉంటారని తెలిసింది. ఓకే, థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ తల్లి. చూశారు కదండి, ఒక మహిళ ధ్యానం చేస్తే ఎంత గొప్ప విషయాలు, ఎన్ని విషయాలు తెలుస్తాయో. ఇంకొక మహిళ మన ముందుండారు, వారితో మనం మాట్లాడుకుందాం. అమ్మా చెప్పండి, మీ పేరు చెప్పండి. నమస్కారం సార్, నా పేరు సుగుణ.
సుగుణ గారు మన దగ్గర ఉన్నారు, వారి మాటల్లో మనం తెలుసుకుందాం. అమ్మా, ఇప్పుడు మీకు ధ్యానంలోకి వచ్చిన తర్వాత అంతకుముందు ధ్యానంలో రాగతలకి ఎలా ఉండారు? ఒకసారి ఎంతో మంది వింటున్నారు, చెప్పమ్మా. సార్ నేను ధ్యానంలో రాకన్నా ముందు ఎవరైనా ఏమన్నా అంటే చాలా టెన్షన్ పడేదాన్ని. నా ఫ్రెండ్, నా క్లాస్మేట్ భాగ్యలక్ష్మి, తనకు ఫోన్ చేసి బాగా బాధపడేదాన్ని. తను ధ్యానం చెయ్యు, నీకే ప్రాబ్లం ఉండదు అంటే ధ్యానం చేస్తున్నాను. ఇప్పుడు ఎవరన్నా ఏమన్నా అంటే కూడా బాధ అనిపించదు, లైట్ తీసేసుకొని ఉంటున్నా. నా ఆరోగ్యం కూడా బాగానే ఉంటుంది. ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నాం సార్. ధ్యానం ఎన్ని రోజుల నుంచి చేస్తున్నారు మీరు? ధ్యానం 4 నెలల నుండి చేస్తున్నా సార్. ధ్యానం చేసిన తర్వాత మీకు ఆరోగ్యం ఎలా ఉంది? ఆరోగ్యం బాగానే ఉంది సార్. ఒక చేతి బాగా నొప్పి పెడుతుండే, నేను బీడీలు చేస్తాను. ఇప్పుడు ధ్యానం చేసి నుండి బాగుంది సార్. ఆరోగ్యం చాలా బాగుంది. మరి ధ్యానం చేయాలా వద్దా? చేయాలి సార్, ఖచ్చితంగా ధ్యానం చేయాలి. ధ్యానం చేస్తేనే ఆరోగ్యము, సర్వ రోగాలు నశించిపోతాయని నా ఫ్రెండ్ ద్వారా తెలుసుకున్నా సార్. మరి సప్తాహాలు చేస్తుంటారా మీరు? చేస్తాను సార్. తన ద్వారా సప్తాలకు వెళ్ళాను. తను అంటే ఊళ్ళోనే వెళ్ళాను. మరి గురుగారిని చూసారా మీరు? చూడలేదు సార్. పత్రిజీ మాస్టర్ అంటే మా ఫ్రెండ్ ద్వారానే తెలుసుకున్నా. ఆమె ద్వారానే నేను ఈ ధ్యానంలోకి దిగాను. మరి బోధన వెళ్తుంటారా? వెళ్తుంటాను సార్, బోధన వెళ్తుంటాను. పత్రిజీ జన్మస్థలం దాకా వెళ్ళాను కూడా. అతను జన్మస్థలంలో జన్మించడం చాలా సంతోషంగా ఉంది సార్. మరి మీరు కూడా ఇక్కడే పుట్టారు కదా? ఇక్కడనే పుట్టాను, అమదాపూర్లోని. మరి మీకేమనిపిస్తుంది ఇప్పుడు గురుగారు మన ఊర్లో పుట్టడం వల్ల? చాలా సంతోషంగా ఉంది సార్. పత్రిజీ జన్మస్థలంలో నేను ఉండడం గొప్ప విషయం సార్. ఆ విషయం అయితే చెప్పలేనంత గొప్ప విషయం సార్. మరి అందరికి నేర్పాలి కదా ధ్యానం? అవును సార్, మా పిల్లలు కూడా ఇక్కడికి వస్తారు. మా ఫ్రెండ్ ద్వారానే నా పిల్లలు కూడా ఇక్కడనే ధ్యానం చేస్తారు. చెప్తున్నాను సార్, ఈమె ద్వారానే చెప్తున్నాను. ధ్యానం ఎలా చేయాలో తెలుసా నీకు? చెప్పు, చూంచు ఎలా చేయాలో చెప్పు. ఫస్ట్ సార్ టెన్షన్ పడేదాన్ని. కళ్ళు మూసుకుంటే ప్రొద్దుందాకా చేసినవన్నీ గుర్తుకొచ్చేటి. మా ఫ్రెండ్కి ఇలా జరుగుతుంది అని చెప్తే, నువ్వేమి ఆలోచించకుండా శ్వాస మీదనే ధ్యాస పెట్టు, నీకు ప్రతి ఒక్కటి నువ్వు ఏ జన్మల ఏ కర్మం చేసినావో అన్ని నీకు కనిపిస్తూ ఉంటాయి అని చెప్పింది సార్. ధ్యానం ఎలా చేయాలో చూంచు, చాలా మంది చూస్తున్నారు. కాళ్ళు రెండు క్రాస్ చేసుకోవాలా? చెప్పు, నోటితో చెప్పురా. ఇట్లా చేతి పైన చేతి పెట్టి సార్ కళ్ళు మూసుకొని శ్వాసనే గమనిస్తూ ఉండాలి. శ్వాస తీసుకుంటూ శ్వాసనే గమనిస్తూ ఉండాలి. ఎంతసేపు ఉండాలి అట్లా? సార్ వీలుని బట్టి, నేనైతే 1 అవర్ చేస్తుంటాను ప్రొద్దున. నా వీలుని బట్టి చేస్తాను సార్. వేరే వాళ్ళు ఎంతసేపు ఉండాలి? 1 అవర్ చేయాలి ఖచ్చితంగా. అయితే 1 అవర్ చేయాలా, కానీ నా వీలుని బట్టి నేను 1 అవరే చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ తల్లి. చూశారు కదండి, ధ్యాన భారత కార్యక్రమంలో ఎంతో మహిళలు వారి యొక్క ఉత్సాహం, వారు ఎంతో చెప్పాలా, ఏదో చేయాలా అని చెప్పేసి ఉత్సాహంతో వస్తున్నారు. ఒక స్టూడెంట్ మన ముందుండారు, మరి వారితో మనం మాట్లాడుకుందాం. ధ్యాన భారత కార్యక్రమాన్ని చూస్తూనే ఉండండి. పాప, మీ పేరు చెప్పమ్మా. నా పేరు సాత్విక. సాత్విక మన దగ్గర ఉన్నారు. సాత్విక, నువ్వు ధ్యానంలోకి వచ్చిన తర్వాత, ఎప్పుడు ధ్యానంలోకి వచ్చి, నువ్వు ధ్యానంలోకి వచ్చిన తర్వాత నీకు ఏం జరుగుతుంది, నీ మాటల్లో చెప్పమ్మా. ఫస్ట్ మా ఊళ్ళో సప్తాలు పెట్టించారు. అప్పుడు మా ఇంట్లో కూడా భాగ్యాంటి సప్తా పెట్టించా అన్నది. నేను ఫస్ట్ మా మమ్మీకి ఏమన్నా, వద్దు మమ్మీ అదంతా వేస్ట్, టైం వేస్ట్ అవుతుంది, వేస్ట్ మమ్మీ అని చెప్పాను మా మమ్మీకి. లలిత. వేస్ట్ మమ్మీ అని చెప్పాను. తర్వాత ఒకసారి పెట్టిస్తా అన్నది మా మమ్మీ, కానీ వద్దు అన్నాను. తర్వాత ఇక పెట్టించిన తర్వాత ఇక సప్తాలకి రోజు ఒక మాస్టర్ వచ్చారు మా ఇంటికి. 3rd డే రోజు నీలిమ మేడం వాళ్ళ సిస్టర్ వచ్చి క్లాస్ చెప్పింది. ఒకసారి మీరు ఒకసారి చేసి చూడండి, తర్వాత తెలుసు అనుకుంటా చెప్పారు క్లాస్.
అయితే ఇదేందో ఒకసారి ట్రై చేసి చూద్దామని చేశాను. చేసిన తర్వాత ఫస్ట్ హెడేక్ వచ్చింది. హెడేక్ తర్వాత కొన్ని హెల్త్ ఇష్యూస్ ఉండే, అవి కూడా కొంచెం కొంచెం తగ్గినాయి. తర్వాత ఇక్కడ ఆంటీ కూడా పిలిపించింది, పిరమిడ్ కడుతున్నారు, అప్పుడు స్టార్ట్ చేస్తున్నారు. మా ఇంట్లో సప్తాహ కూడా పూర్తయిపోయింది. ఇక మా వేరే వాళ్ళ ఇంట్లో కూడా పెట్టారు, అక్కడికి కూడా డైలీ వెళ్ళాను. తర్వాత ఇక్కడ ఆంటీ వాళ్ళ ఇక సప్తాహాలు ఊరు అయిపోయాయి. తర్వాత ఆంటీ వాళ్ళ ఇంటికి వచ్చి డైలీ చేసుకున్నాము. ఆ రోజే ఫస్ట్ డేనే వేస్ట్ అనుకున్న దాన్ని పత్రిజీ సార్ కనిపించారు. ఫస్ట్ డేనే కనిపించి తర్వాత థ్యాంక్స్ సార్, ఇంత మంచి మీ అద్భుతమైన రూపాన్ని నాకు కల్పించినందుకు థ్యాంక్స్ చెప్పుకున్నాను పత్రిజీ సార్కి. తర్వాత అక్కడ ధ్యానులందరికీ సార్ ఏమో ధ్యానం చేపించిన తర్వాత అన్నం తినపెట్టారు. తర్వాత సార్ కూడా ధ్యానంలో కూర్చున్నాడు. అంటే వచ్చిన మాస్టర్స్ అందరు కూడా చెప్పారు, మీకు కానీ పత్రిజీ సార్ కనిపిస్తే మీకేమైనా ఉంటే అడిగేయండి అని చెప్పాడు. అయితే తర్వాత అడిగితే థ్యాంక్స్ సార్, ఇంత మంచి మీ రూపాన్ని నాకు చూపించినందుకు. అంటే నువ్వు గత జన్మలో చేసుకున్న పుణ్యం వల్లనే ఇప్పుడు కనిపించానని మాస్టర్ చెప్పారు. నాకు అర్థం కావట్లేదు సార్ అని చెప్పాను. తర్వాత సార్ చెప్పారు, అంటే అప్పుడు గత జన్మలో మనది చనిపోయే వేజ్ ఉంటుంది కదా సార్, అప్పుడు నన్ను హాస్పిటల్లో అడ్మిట్ చేశారట. అది పల్స్ కూడా పడిపోయాయట. తర్వాత ఇప్పుడు భాగ్య ఆంటీ చెప్పినట్టు నాకు కూడా ఎవరో వచ్చి చెప్పారు అక్కడ. అప్పుడు చెప్తే తర్వాత నేను కూడా ధ్యానం చేశాను. 1 నెల 2 నెలలు చాలానే మొత్తం క్యూర్ అయిపోయింది. తర్వాత ఇంటికి వెళ్ళాను. 1 నెల 2 నెలలు కూడా ప్రశాంతంగానే ఉండాను. ఇక చనిపోయే స్టేజ్ వస్తుంది కదా సార్, అప్పుడు పత్రిజీ సార్ని కోరుకున్నాను అన్నమాట. మళ్ళీ నాకు జన్మంటూ ఉంటే మీరు ఒకరోజు క్లాస్ చెప్పాలి సార్ అని కోరుకున్నాను. అదే ఒకరోజు మీద భాగ్యాంటి వాళ్ళ ఇంటి దగ్గర ఫస్ట్ డే సంకల్పం పెట్టుకున్న ఫస్ట్ డేనే సార్ కనిపించారు. మరి చదువుకుంటున్నావు నువ్వు? ఏం చదువుతున్నావు? 9th క్లాస్. చదువులో ఎలా ఉంది మార్పు? బాగుంది సార్. ఫస్ట్ నాకు మ్యాథ్స్ అర్థం కాకుండే నా ఇంటి పక్కన ఉండే మా ఫ్రెండ్ని అడిగేదాన్ని, కానీ అప్పుడప్పుడు కొంచెమే అర్థమయ్యేది. ఇప్పుడు ఇంకా కొంచెం అర్థమవుతుంది మ్యాథ్స్ కూడా. ఇంకా ఏం మార్పు వచ్చింది? హెల్త్ ఇష్యూస్ కూడా నాకు చాలా ఉంటుండే. వైట్ బ్లడ్ సెల్స్ పడిపోతుండే, అప్పుడు వైట్ బ్లడ్ సెల్స్ రెడ్ బ్లడ్ సెల్స్ పడిపోతుండే. తర్వాత ధ్యానంలోకి వచ్చిన తర్వాత కూడా అవన్నీ కూడా పోయాయి. హెడేక్ కూడా చాలా ఉంటుండే, హెడేక్ కూడా పోయింది. మరి పిల్లలతో ఆడుకుంటుంటావా మంచిగా? ఆడుకుంటాను. అవును, పర్ఫెక్టే ఉంది, అంతా హుషారుగానే. ఫస్ట్ ఆడుకొని వచ్చే వరకు ఇంట్లో కూర్చుంటేనే చాలా కాళ్ళు నొచ్చేవి. తర్వాత ఇప్పుడు ఏం నొవ్వట్లేదు. అన్ని గేమ్స్లో కూడా పార్టిసిపేట్ కూడా చేస్తున్నాను. ఇప్పుడు చాలా మంది చూస్తున్నారు పిల్లలు, వాళ్ళకి ఏం చెప్తున్నావు? అందరూ కూడా ధ్యానం చేయాలి. నాలాగానే హెల్త్ ఇష్యూస్ కూడా మీరు కూడా పోగొట్టుకోవాలి. మీకు ఫస్ట్ కుదిరినంతనే 5 నిమిషాలు 10 నిమిషాల నుంచి చాలు చేసి గంట వరకు దాకా తెచ్చుకోర్రి, అయితే మీరు ఆరోగ్యంగా ఉంటారు. థ్యాంక్ యూ. చూశారు కదండి, ఒక స్టూడెంట్ ధ్యానం చేస్తే ఎన్ని మార్పులు కోరుకుందో. మరి ఇంకొక స్టూడెంట్స్ మన ముందుండారు, వారితో మనం మాట్లాడుకుందాం. మరి అమ్మ మీ పేరు చెప్పండి. పరిమిత, మధుమిత, మధుమిత మన దగ్గర ఉండారు. ఆ చిన్నారి మాటలతో మనం మాట్లాడుకుందాం. ధ్యానం చేసిన తర్వాత మరి నీకు ఎలా ఉంది, ధ్యానం చేయగలిగి నువ్వు ఎలా ఉండవు, నీ మాటల్లో చెప్పు. చాలా మంది వింటున్నారు. ఇది లైవ్ ప్రోగ్రాం. లైవ్లో నీలాంటి పిల్లలు, పెద్దవాళ్ళు, ధ్యానం చేసేవాళ్ళు, ధ్యానం చేయని వాళ్ళు చాలా మంది చూస్తుంటారమ్మా. చెప్పు. నేను ధ్యానం చేసిన నుంచి నాకు మంచి అనిపిస్తుంది. నేను ధ్యానం చేయకముందు మంచిగా ఉండేదానికి నాకు సబ్జెక్టులు గిట్లా ఏం అర్థం కాకుండా ఇంట్రెస్ట్ పెట్టకుండా నేను చదివిపోయినా, కానీ ఇప్పుడు ఇంట్రెస్ట్ పెడుతున్నా. నేను 1 అవర్ చేస్తా డైలీ. ధ్యానం చేస్తేనేమో మంచిగా అనిపించింది ఫస్ట్లో, కానీ ఆంటీ వచ్చి నాకు చెప్పింది 1 ఇయర్ ఆయన ధ్యానం చేస్తే. ఆంటీ వచ్చి చెప్పింది, మీరు ఇట్లా ధ్యానం చేయాలా, అన్ని చేయాలా,
మంచిగా ధ్యానం చేస్తే మీకు మంచిగా ఫ్యూచర్లో మంచిగా ఉంటుంది, అది మంచిగా అన్నీ చెప్పింది ఆంటీ వచ్చి. చెప్పినాక నాకు ఇంట్రెస్ట్ లేదు, కొన్ని రోజులు రాలేదు, ఫస్ట్ సెకండ్ వచ్చాను, తర్వాత నెల రాలేను, 1 year నెల రాలేదు కాబట్టి మంచిగా అనిపించలేదు. ఫస్ట్ సెకండ్ వచ్చిన మర్రి ఆంటీ వచ్చింది, ఇంటికి వచ్చి చెప్పి వెళ్ళింది. నాకు చెప్పింది ఆంటీ చెప్తే సరే ఆంటీ ఇంకోసారి చేస్తా అన్న. ధ్యానం చేస్తున్నా, ఇప్పటికైనా చేస్తున్నా, మంచిగా అనిపిస్తుంది నాకు, కానీ కొంచెం వెయిట్ అనిపిస్తుంది ఇప్పుడు కొంచెం. ఇప్పుడు ధ్యానం చేస్తే నీకు పాఠాలు అర్థమవుతున్నాయా? అర్థమవుతున్నాయి, చాలా అర్థమవుతున్నాయి, మంచిగా అనిపిస్తుంది ధ్యానం చేసిన నుంచి. ధ్యానం చేస్తే ఏకాగ్రత వస్తుందా? వస్తుంది. ఇంకా ఏమొస్తుంది? ఏకాగ్రత ఒకటే నాకు తెలియదు, ఇంకా కొన్ని. ఓకే, థ్యాంక్ యూ తల్లి. చూశారు కదండి, ఒక స్టూడెంట్ ధ్యానం చేస్తే ఎలా మార్పు జరుగుతుందో. ఇంకొక స్టూడెంట్స్తో మనం మాట్లాడుకుందాం. ఎన్నో విషయాలు ఆ పిల్లలు మనకి చెప్తున్నారు. మరి వారి మాటల్లో మనం తెలుసుకొని ఇంకా ఎంతోమంది కార్యక్రమాల్లో ముందుకు తీసుకెళ్దాం. చెప్పమ్మా. నా పేరు లాస్య, నేను 7th క్లాస్ చదువుతున్నాను. నేను ధ్యానం చేస్తుంది 3 months అవుతుంది. నాకు ధ్యానం చేస్తే మంచిగా అనిపిస్తుంది. ముందు ధ్యానం అంటే నాకు ఇంట్రెస్ట్ లేకుండే, కానీ ఆంటీ చెప్పిన నుంచి ఇక్కడికి వస్తున్నాను, ధ్యానం కూడా చేస్తున్నాను. నాకు ముందు మ్యాథ్స్ అంటే ఏం అర్థం కాకుండే, ఇప్పుడు మ్యాథ్స్ పీరియడ్ అంటే నాకు మస్తు ఇంట్రెస్ట్ వస్తుంది. అన్ని సబ్జెక్ట్స్ కూడా మంచిగానే చదువుతున్నాను. ధ్యానం ఎన్ని రోజుల నుంచి చేస్తున్నాను? 3 months అవుతుంది. ప్రతిరోజు చేస్తున్నావా? చేస్తున్నాను. ఎవరికైనా చెప్తున్నావా? ఇంకా మా ఫ్రెండ్స్కి చెప్తున్నాను, చేస్తున్నారు. వాళ్ళు ఒకరు ఇద్దరు చేస్తున్నారు. ఎవరెవరు మీ ఫ్రెండ్స్ అంతా ఎవరెవరు చేస్తున్నారు? ఇక్కడనే ఉన్నారు వాళ్ళు కూడా. ఓకే, చూశారు కదండి, ధ్యాన భారత కార్యక్రమంలో ఇంకొకరిని మనం కలుసుకొని వారితోని మాట్లాడుకుంటున్నాం. మరి ధ్యాన భారత కార్యక్రమం చూస్తూనే ఉండండి. మన చిన్నారులు మన దగ్గర ఉన్నారు, వారితో మాట్లాడుకుందాం. మై నేమ్ ఇస్ మానస, 9th క్లాస్ చదువుతున్నాను. నేను 1 year నుండి ధ్యానం చేస్తున్నాను. ధ్యానం చేయడం వల్ల నాకు జ్ఞానం చాలా వచ్చింది. ఇంతకుముందు ధ్యానం అంటే ఏంటో అనుకున్నా, కానీ ఇప్పుడు ధ్యానం గురించి తెలిసింది కాబట్టి ధ్యానం చేయడం మంచిది అనిపిస్తుంది. ధ్యానం చేయడం వల్ల చాలా జ్ఞానం వస్తుంది. నేను నాన్ వెజ్ కూడా మానేశాను. మా పేరెంట్స్తో కూడా ధ్యానం చేపిస్తున్నాను వాళ్ళని కూడా. మా డాడీని కూడా నాన్ వెజ్ మానేశారు. అందరికీ ధ్యానం చేయాలని నేను చెప్తున్నాను. నేను ఇంతకుముందు గేమ్స్ ఆడడానికి వెళ్ళేవాను, కానీ గేమ్స్ ఆడి వచ్చిన తర్వాత అన్ని పెయిన్స్ వచ్చేవి, కానీ ఇప్పుడు ఏ పెయిన్స్ రాకుండా ఉంటున్నాయి. ఎక్కడికి వెళ్ళినా గెలిచే వస్తున్నాం, కానీ ఓడిపోయి రావడం లేదు. పత్రిజీ మాస్టర్ గారికి ఒకసారి థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాను. నువ్వు కొన్ని అబద్ధాలు చెబుతున్నావు, నిజం చెప్పాలా? అన్నిట్లో గెలిచినావు, ఏ ఆటలో గెలిచినావు నువ్వు? నేను వెళ్ళిన దాంట్లో గెలిచిన, సీఎం కప్ గెలిచిన. ఒకటి విలేజ్ నుండి వెళ్ళమంటే మళ్ళా బాల్కొండలా తీసుకెళ్ళిర్రు మాకు, ఆడ గెలిచిన. తర్వాత ఖోఖోనే ఆడతాను. ఒకటి ఇంకా అవి 2. ఇంకా బాల్కొండలో ఆ గేమ్ ఆడినా, కానీ టీం వెళ్ళినాం, కానీ ఒక 4 members సెలెక్ట్ అయినాం. అందులో కూడా సెలెక్ట్ అయినా నేను. జిల్లాకు పంపిస్తారు, జిల్లా కలెక్టర్ గ్రౌండ్ ఉంటుంది కదా సార్, అక్కడ వెళ్ళినా సార్, ఒకసారి వెళ్ళినా, అక్కడ కూడా గెలిచినాం. వచ్చింది సార్. అవును సార్. ఇంకా మరి ఎంతో మంది పిల్లలు చూస్తూ ఉంటారు, వాళ్ళకి నువ్వేం చెప్తావు? అందరూ ధ్యానం చేయండి. ధ్యానం చేయడం వల్ల చాలా జ్ఞానం వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఏజ్ని బట్టి, ఫస్ట్ మీ ఏజ్ ఎంత ఉందో అంత ధ్యానం చేయండి. తర్వాత ఒక బాగా చేయాలి, ఇంకా వేరే వాళ్ళకి చెప్పాలి అని చెప్తున్నాను. థ్యాంక్ యూ అమ్మ. చూశారు కదండి, ధ్యాన భారత కార్యక్రమంలో పిల్లలు ఎంత చక్కగా స్టూడెంట్స్ వచ్చి చెప్తున్నారు. మరొక చిన్నారి మన దగ్గర ఉన్నారు, వారి మాటల్లో మనం విందాం. నా పేరు మనశ్విని, నేను 7th క్లాస్ చదువుతున్నాను.
ఎందుకు వచ్చినావు ఇక్కడికి? ఇక్కడికి ఎందుకు వచ్చినావు? ధ్యానం గురించి చెప్పడానికి వచ్చినావు. చెప్పు, ధ్యానంలో నీకు ఏం జరిగింది? ధ్యానం చేస్తే మంచి ఉంటుంది. ధ్యానం చేస్తే జ్ఞానం వస్తుంది, స్టడీ, ఇంకా ఏకాగ్రత వస్తుంది. ఎలా ఉండాలి పెద్ద వాళ్ళ దగ్గర, చిన్న వాళ్ళ దగ్గర. ఇంకా ఎన్నో విషయాలు నీకు తెలుసు, కానీ నువ్వు చెప్పలేకపోతున్నావు, అవునా? మరి ధ్యానం, ఈ పిరమిడ్లో ధ్యానం చేస్తే ఏంటి, బయట చేస్తే ధ్యానం ఏంటి? బయట చేస్తే విశ్వశక్తి ఎక్కువ రాదు, ఇంట్లో చేస్తే పవర్ఫుల్ ఉంటుంది. బయట చేయదు, ఇక్కడ పిరమిడ్లో చేసుకోవాలా? అవును. ఇంకా ఇంకా సామూహికం కూడా చేసుకోవాలి కదా ధ్యానం. మరి పరీక్షల్లో రాస్తావు మంచి రాస్తున్నాను. అంతకుముందు ఎలా రాసేదానికి? అంతకుముందు కొంచెం మీడియం ఉంటుండే, ఇప్పుడు అంటే ఇలా నీకు మార్కులు ఇప్పుడు ఎక్కువ వస్తున్నాయి. స్టడీలా అప్పుడు కొంచెం డల్లర్, ఇప్పుడు క్లెవర్ అవుతున్నా. ఓకే, థ్యాంక్ యూ తల్లి. ఇంకొక చిన్నారితోనే మనం మాట్లాడుకుందాం. రామా, ధ్యాన భారత కార్యక్రమంలో వీళ్ళంతా పిల్లలతో మనం ఉన్నాం, వారితో మాట్లాడుకుందాం. మీ పేరు చెప్పమ్మా. మై నేమ్ ఇస్ నిత్యశ్రీ. నేను 9th క్లాస్ చదువుతున్నాను. నేను ధ్యానం చేయబట్టి 1 year అవుతుంది. ధ్యానంలోకి వెళ్ళిన తర్వాత నేను సంకల్పం పెట్టుకున్నా. 41 days 41 days సంకల్పం పెట్టుకున్నా. నాకు చికెన్ అంటే బాగా ఇష్టం. మా నాన్ననేం పోయి తిన్నదాకా నన్ను వదలకుండే, అప్పుడు ధ్యానం చేయకనము. నేను 41 సంకల్పం పెట్టుకున్నా, నేను చికెన్ ఏం కూడా తిన్నాను అని. మా నాన్న అన్ని రోజులు నాకు కూడా అడగాలి. మా నాన్ననే తిన్నాడు, మా నాన్ననే పండుకుండు. ఎప్పుడు కూడా చికెన్ తెచ్చినప్పుడు నన్ను తినబెట్టిన దాకా పండుకోకుండా మా నాన్న. ఇప్పుడు నేను 41 days ధ్యానం చేసిన అన్ని రోజులు నన్ను అడగాలే, ఏం చేయాలి. నేను గేమ్స్ చాలా ఆడతా, స్టడీ చదువుతా, గేమ్స్ కూడా ఆడతా. ఎక్కడికి వెళ్ళినా కూడా అంటే అప్పుడు గెలవకుంటే ధ్యానం చేయడం వల్ల నేను అన్నిట్లో గెలిచిన, అన్నిట్లో సెలెక్ట్ అయినా. ధ్యానం గెలిచిన తర్వాత నేను ఒకరోజు పడ్డా. అయితే ధ్యానం మస్తు నొప్పి అయినుండే, కాలు ఉబ్బినుండే. అయితే ధ్యానంలో కూర్చున్నాక ఇక్కడ ఏమో అయినట్టు అనిపించింది. ధ్యానంలో కూర్చున్నా, అందరూ నీలిమ మేడం వాళ్ళ చెల్లె వచ్చినుండే. ఆ మేడం చెప్పిన మాటలు విన్నా. మీకు ఏమన్నా పెయిన్ ఉంటే అక్కడ అంటే ఇట్లా అక్కడ అంటే నొప్పి అనేది తగ్గిపోయింది. లేవలే, మస్తు పెయిన్ అనేది మస్తు వచ్చినుండే, కానీ లేవలే. అలాగనే కూర్చున్న తర్వాత ఆంటీకి ఫోన్ చేసి చెప్పిన, ఆంటీ ఇలా అయింది, నాకు నేను ఆడడం వల్ల నేను పడ్డా, అయితే ధ్యానంలో కూర్చున్న తగ్గిపోవాలని. అంటే 1 dayలోనే తగ్గిపోయింది. నేను అన్నీ పెట్టుకున్నా, జెండు బాంబు పెట్టుకున్నా, అన్నీ పెట్టుకున్నా, ఏం పెట్టినా కూడా తగ్గలే. ఒక్కరోజు ధ్యానంలో కూర్చున్నా తగ్గిపోయింది. ఇంకొక పాపతో మనం మాట్లాడుకుందాం. మరి స్టూడెంట్స్ చాలా చక్కగా ధ్యానం చేసి వారి యొక్క గొప్పతనం, వారి ధ్యానంలో ఏమేమి జరుగుతుంది, ఆటల్లో పాటల్లో చక్కగా మరి కింద పడ్డా కూడా వారికి జెండు బాంబు రాసుకున్నా కూడా తగ్గంది, ధ్యానం చేస్తే మరి తగ్గుతుందని చెప్తున్నారు. ఇంకొక చిన్నారి మన దగ్గర ఉన్నారు. అమ్మ, నీ పేరు చెప్పు. శ్రీలత. నేను ధ్యానం చేస్తున్నా అయితే మా అన్నయ్య మారాలని అనుకుంటే 41 days ధ్యానం చేసిన అయితే మా అన్నయ్య మారిండు. అయితే మా అమ్మమ్మ కూడా కాళ్ళ నొప్పులు అయితే ధ్యానం చేసిన అయితే కాళ్ళ నొప్పులు తగ్గిపోయినాయి అని అన్నది. అయితే మా మమ్మీ ఏమన్నా చికెన్ తెప్పించుకుందామని అంటే మా మమ్మీ ఏమన్నా అద్దు మమ్మీ చికెన్లో ఏమో కలుపుతున్నారంట. అంటే ఎందుకు అంటే అవేమో కరోనా వచ్చింది కదా అప్సైడ్, అయితే అద్దు అవసరం లేదు చికెన్ అని అంటే సరే అని మా మమ్మీ అన్నది పన్నీర్ తెప్పించుకుందామని అంటే సరే అని అయితే నాకు కడుపు నొచ్చింది. అయితే నేను భాగ్యానికి చెప్పింది కదా కడుపు తగ్గిపోతుంది ధ్యానం చేస్తే, అయితే కడుపు తగ్గిపోయింది. అయితే ధ్యానం చేసిన తర్వాత ఆ భాగ్యానికి ఫోన్ చేస్తే ఆంటీ నాకు కడుపు నొప్పి తగ్గిపోయింది, నేను ధ్యానం చేస్తే అంటే ఆంటీ ఏమన్నది థ్యాంక్ యూ శ్రీలత అని అంటే. ఓకే, థ్యాంక్ యూ తల్లి, థ్యాంక్ యూ. చూశారు కదండి, ధ్యాన భారత కార్యక్రమంలో పిల్లలు. ఇంకొక మహిళ మన ముందుండారు, వారితో మనం మాట్లాడుకుందాం. మరి ధ్యాన భారత కార్యక్రమాన్ని చూస్తూనే ఉండి. అమ్మ, నీ పేరు చెప్పు.
ఫస్ట్ పత్రిజీ సార్కి వందనాలు. నేను ధ్యానం అనేది ఫస్ట్ తెలియకపోతుండే నాకు. ఏంది ఇది కళ్ళు మూసుకోవడము, కళ్ళు మూసుకోవడం ఏంటి ఇది, శ్వాస మీద ధ్యాసన అనేది మాకు తెలియకపోవు. స్కూల్ లెవెల్లో ఒక 1 అవర్ చేసేవాళ్ళము డ్రిల్ ప్రేడ్లా. స్కూల్ లెవెల్లో చేసినప్పటికే నాకు దీని గురించి తెలుసు. అంతే, మ్యారేజ్ అయిపోయిన తర్వాత ఏం తెలియలేదు. ఇక్కడ ఇంటి పక్కన ఒక అక్క ద్వారా సలహా ద్వారా మాకు తెలిసింది ఏంది అనేది. అయితే ఒకరోజు మా ఆయనకి హెల్త్ బాగాలేకుండే. హెల్త్ బాగాలేకపోయేసరికల్లంటే ఆ అక్క వచ్చేసి మా దగ్గర చెప్పిందనమాట, కొంచెం చూడండి మీరు చేసే ఏ విధంగా రిజల్ట్ ఉంటుందో ఏందనేది నీకు అర్థమైపోతుంది అనేసి ఇంటికి వచ్చి చెప్పింది. సరే అనేసి మా ఆయన ఇట్లా బాగా పేషెంట్ లాగా అయిపోయిండు. ఏంది దీని గురించి, సరే చూద్దాము ఒకరోజు పోయేసి అయితే చూద్దాము అనేసి నేను ఒక 1 వీక్ నుంచే వేసిన. నాకు ఏందనేది నాకు అర్థమైంది. అసలు ఎనర్జీ ఎంత ఫాస్ట్గా వచ్చేస్తుంది, నాకు అంత ఫాస్ట్గా ఎనర్జీ వస్తుంది. ఇది నాకు అసలు తెలియదు కదా దాని గురించి ఏందనేది, ఎనర్జీ అనేది ఏందనేది నాకు అర్థం కాలేదు. ఇంత ఫాస్ట్గా ఎనర్జీ వస్తుంది ఏంది అనేసి నేను అనుకుంటున్నా. ఇట్లా పడిపోవడము జరగడము ఇట్లా అయింది. తర్వాత మాస్టర్కి అడిగిన, అక్క ఈ ఎనర్జీ ఎంత వస్తుంది, నాకు ఇట్లా పడిపోవడం జరుగుతుంది, ఎందుకని జరుగుతుంది అనేసి అంటే, అమృత నీకు అది ఎనర్జీ బాగా వస్తుంది, నువ్వు చేసినావంటే 41 days సంకల్పం పెట్టుకొని చేసినావంటే నీకు ఇంకా మంచిగా రిజల్ట్ ఉంటుందమ్మా అనేసి చెప్పింది. సరే అని మా ఆయనకు ఆ రోజు బాగా కాళ్ళ పెయిన్స్ వచ్చినాయి. కాళ్ళ పెయిన్స్ వచ్చినాక ఒక 1 వీక్ చేసినాం మేము. ఒక 1 వీక్ చేసిన తర్వాత కూడా ఆయనకు కొంచెం రిజల్ట్ అనేది వచ్చింది, బాగానే ఉండే రిజల్ట్, మంచిగా ఉండే. చేసినాం. ఇక ఏంటంటే మాకు మళ్ళీ ఒకరోజు నేను ఇట్లా నాన్ వెజ్ తిని వచ్చినాక కూడా భయం వేసింది. నాన్ వెజ్ తిని వచ్చినాక నాకు, అక్క నేను నాన్ వెజ్ తినేసి వచ్చిన, ధ్యానం చేయొచ్చా, నాకు ఈ డౌట్ ఉండే. అయితే ఏం కాదు అమృత, ఇప్పుడు నీకు కొత్త కదా, తెలియదు కదా, చెయ్యు అనేసి చెప్పింది మా ఇంటి దగ్గర అక్క. చెప్పిన తర్వాత ధ్యానంలో కూర్చున్నాక నాకు ఒక మాస్టర్ వచ్చి, నువ్వు ఈరోజు మాంసం తినొచ్చినావు కదమ్మా అన్నట్టు చెప్పింది 11 daysకే. అయితే నాకు అప్పుడు భయం వేసింది. అప్పటి నుంచి నేను ధ్యానం చేయలేదు. ధ్యానం చేయకపోయేసరికల్లంటే ఇక అక్క ద్వారానే మొత్తము మొన్న శాకాహార ర్యాలీ కూడా చేసాము ఇక్కడ. శాకాహార ర్యాలీ చేసిన తర్వాత ఇప్పుడు కొంచెము తగ్గించినాము, తింటలేము. ఇక తగ్గించేసి దాని పట్ల అనేది అవగాహన ఏందనేది మాకు మంచిగా అర్థమైపోయింది. మొన్న ఇక్కడ సుబ్బారావు సార్ వచ్చారు, ఆయన దర్శనం కూడా తీసుకున్నాము. ఏందనేది అంతా మంచిగా ఉంది ఇప్పటికైతే. మీరు ఎవరి ద్వారా వచ్చారు? భాగ్యలక్ష్మి మేడం ద్వారా. మరి భాగ్యలక్ష్మి ద్వారా మీరు వచ్చారు ఇక్కడికి. ఈ పిరమిడ్లో రోజు ధ్యానం చేసుకుంటారా? మొన్న శాకాహార ర్యాలీ రోజే చేశాను సార్. ఎందుకంటే నాకు చిన్న పిల్లలు ఉన్నారు, రావడం అనేది కుదురుతలేదు. లేకపోతే ఇప్పటి నుంచి సంకల్పం పెట్టుకొని నాకు కూడా చేయాలని కోరిక. మీకు ధ్యానంలో ఏమేమి జరిగినాయి? పెయిన్స్ బాగా, బ్యాక్ పెయిన్ బాగుండే నాకు. అయితే ఒక 1 వీక్ నుంచి చేసిన, మంచి రిజల్ట్ ఉండే. ఎక్కువ లేదు, తగ్గింది, మంచిగా తగ్గింది. ఓకే, థ్యాంక్ యూ అమ్మ, థ్యాంక్ యూ తల్లి. చూశారు కదండి, ధ్యాన భారత కార్యక్రమంలో మహిళలు ధ్యానం చేస్తే ఏం జరుగుతుందో ఇంకొక మహిళ మన ముందున్నారు, వారితో మనం మాట్లాడుకుందాం. మీరు ధ్యానంలోకి వచ్చిన తర్వాత ధ్యానంలోకి రాగతాలికి ఎలా ఉండారో మీ మాటల్లో చెప్పమ్మా. నా పేరు రేఖ. ధ్యానం నేను చేయబట్టి 6 నెలలు అవుతుంది. అయితే ఇంటి సమస్యల గురించి చేస్తున్నా, ఇంట్లో అందరు బాగుండాలని చేస్తున్నా. అసలు ధ్యానం అంటే మాకు తెలియకపోతుండే, భాగ్యక వల్లనే తెలిసింది ధ్యానం అంటే. ధ్యానం అంటే అసలు ఎటువంటిదో ధ్యానం అంటే కూడా తెలియకపోతుండే. భాగ్యక్క మాకు చెప్పింది, కథలు వచ్చిన తర్వాత ఇట్లా వేస్తుంటే ఫ్యామిలీ అందరు బాగుంటారని చెప్పింది. అందుకే అప్పటి నుంచి చేస్తున్నాము. కొంచెం అనుభవాలు మంచిగా ఉన్నాయి. ఇంట్లో వేసుకుంటా, అప్పుడప్పుడు ఇక్కడ వచ్చి పిరమిడ్ కింద వేసుకుంటా. ధ్యానం ఇక్కడ చేస్తారు, మీరు ఇంటి దగ్గర కూడా చేస్తారు. ఇక్కడ ఎవరెవరు చేస్తారు అంటే మేము వచ్చిన వాళ్ళు ఎవరైతే వాళ్ళ ఇష్టం, పిరమిడ్లో వచ్చి చేసుకోవచ్చు అని చెప్పింది అక్క. అప్పటి నుంచి వచ్చి ఒక అరగంట గంట టైం ఎంత ఉంటే అంత వేసుకుని వెళ్తాం. అందరి గురించి ఇది పిరమిడ్ కట్టింది భాగ్యలక్ష్మి అక్క. మీ అందరి గురించి? మా అందరి గురించి, విలేజ్ మొత్తం గురించి కట్టింది. ఎంతమంది వస్తారు? మినిమము ఒక 50 మంది దాకా వస్తారు డైలీ. ప్రతిరోజు 50 మంది వస్తారు. 50 మంది వస్తారు. అందరు కలిసి ధ్యానం చేసుకుంటారు, కూర్చుంటాం, చేస్తాము. ఎవరు వీలంతా వాళ్ళు చేసుకుని వెళ్తాం. మరి నీకు ధ్యానంలో చేసుకున్న తర్వాత నీకేం వచ్చింది, ఏమేమి తగ్గినాయి? అంటే అనుకున్న కోరికలు అవుతున్నాయి, అయ్యే పనులు అయిపోకుండా అవుతున్నాయి. మంచి అనిపిస్తుంది, ఇంకా చేయాలనిపిస్తుంది సార్.
ఇప్పుడు చాలా మంది ధ్యానం చేస్తున్నారు, చూస్తున్నారు, ఇప్పుడు నువ్వు చెప్పేది చూస్తున్నారు, వాళ్ళకి నువ్వేం చెప్తావు? నేను నా గురించి నాకు మంచి జరిగింది, మీకు కూడా మంచి జరగాలని చేయాలని చెప్తున్నా, అంతే. థ్యాంక్ యూ. చూశారు కదండి, ధ్యాన భారత కార్యక్రమంలో ఎంతోమంది మహిళలు వచ్చి వారి యొక్క అనుభవాలు చెప్పడం, వాళ్ళకి ధ్యానంలో ఏమేమి జరిగింది చెప్పడం. ఇంకొక మహిళ మన ముందు ఉంటారు. మరి అమ్మ మీ పేరు చెప్పండి. గంగామణి. కళ భర్త పేరు గంగారాం. సరే, ఇక్కడ మాకు కుత జ్ఞానాలని ఇక్కడ మాకు తెలియదు. మా కోడలు భాగ్య వలన మాకు తెలుసు. 2 నెలలు అవుతున్నది మాకు పాతూరుకి మాకు స్టార్ట్ అయ్యి. అప్పటి నుంచి మేము మా కొడుకు ముందు ఫస్ట్ తీసుకొచ్చిండు పవీను. మా కొడుకు దారం నుంచి ఆడ 7 రోజులు చేశాము. మా కవితక్క ఇంట్లో ఒక 7 రోజులు చేశాము. లింగం ఇంట్లో ఒక 7 రోజులు చేశాము. అక్కడ మేము ఇక అక్కడ చేసిన నుంచి అక్కడ పాతూరు నుంచి అయిపోయింది కాబట్టి ఇక ఇక్కడ ధ్యానం కట్టిన నుంచి ఇక ఇక్కడ వచ్చి 1 గంట మేము ఇక్కడ వచ్చి చేసుకొని వెళ్తున్నాము. మా ఇంటికాడ వీలు కాకుంటే మా ఇంటికాడ సుఖ కూసుండి నైట్లా 1 గంట, పొద్దున 1 గంట మా గుర్తకాంతాలు చేసుకొని మేము కుతంగా ఉంటున్నాము. మా లెక్క సుఖ మీరు సుఖ, అక్క లెక్క అని అన్నయ్య లెక్క అని ఎవరే కానీ మీరు సుఖ మా లెక్క వేసుకుంటే మీరు సుఖ బాగుపడతారు. మాకు ఇంత నాకు వయసు వచ్చింది కానీ నాకు నా పానంకు నాకు శృతి ఉన్నది. నేను ఇంతవరకు ఒక సూది పిచ్చుకున్నా, గోలేసుకున్నా. నా పానంకు నాకు ఆరోగ్యం ఉన్నది. అయినా నమ్ముకున్నా, మా స్వామిని నమ్ముకున్నా కాబట్టి నాకు ఇంతవరకు మంచిగానే ఉన్నది. నా లెక్క మీరు సుఖ చేసుకుంటే మీకు సుఖ బాగుపడతారు. ఇదే నాకు తగంత్యాలు. మా స్వామి పత్రి స్వామి. మాకు తెలియదు ఇక్కడ పత్రి స్వామి ఉన్నదని మాకు తెలియదు. మా భాగ్య కోడల వలన మాకు తెలుసు. ఆమె పెట్టింది కాబట్టి మాకు అప్పుడు మా ఇంట్లో కూర్చుండి మేము కుతిగంతలు పెట్టుకొని ఆ స్వామిని తలుచుకుంటా ఉంటున్నాం 24 గంటలు. తిరుగుతున్నాడు కానీ మాకైతే ఇప్పటికైతే మంచిగా అనిపిస్తుంది. స్వామి మేము నమ్ముకున్నాం కాబట్టి మాకు మంచిగా అనిపిస్తుంది. ఆయనని మేము మరుస్తలేము. కూర్చున్నా నిలబడ్డా ఆయననే గుర్తు చేసుకుంటానే, అడవిలకు పోయినా కానీ ఆయననే గుర్తు చేసుకుంటా మేము పనిచేస్తూనే ఉన్నాం. వీడిల చాట మీద సుఖ ఆయననే గుర్తు చేస్తా ఉన్నాం. ఇంతవరకు అయితే మాకు మంచిగానే కనిపిస్తున్నది. నాన్ వెజ్ బంద్ చేశారా? ఉంది స్వామి, నాట్లో పని ఎక్కడ వెళ్ళినా మేము ఆయనను గుర్తు చేస్తూనే ఉంటాం. లేదు సార్, మాంసం బంద్ చేసేసుకున్నాం. ఈ ధ్యానం పెట్టిన నుంచి మేము బంద్ చేసుకున్నాం. అంతకుముందు తింటుంటాం, మాకు తెలియదు కదా ఇక్కడ ఏందని తెలియదు. మేము తింటుంటాం. ఇప్పుడు దీని నుంచి అన్ని బంద్ చేసుకున్నాం అంతే. మీకు ధ్యానం ఎవరు చెప్పారు? భాగ్య. మా భాగ్య వలన, మా కోడల వలన మాకు తెలుసు. చెప్పుకుంటున్నాం మా స్వామికి, మా గురు స్వామికి, మా కోడలికి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాం. ఆమె వలన మాకు సాయం కలుగుతుందని మేము సుఖ చెప్పుకుంటున్నాం. మా పుట్టబోయే పిల్లలకు సుఖ బాగుండాలని సుఖ ఆ స్వామిని మేము కోరుకుంటున్నాం. ఓకే, థ్యాంక్ యూ అమ్మ, థ్యాంక్ యూ తల్లి. చూశారు కదండి, ధ్యాన భారత కార్యక్రమంలో ఎన్నో విషయాలు మరి ఎంతో మంది మహిళలు మన దగ్గరకు వచ్చి చెప్పడం జరుగుతుంది. ఇంకొక మహిళ మన దగ్గర ఉన్నారు, వారితో మనం మాట్లాడుకుందాం. అమ్మ నీ పేరు చెప్పు. ఉమా గారు మన దగ్గర ఉన్నారు. ఉమా గారి మాటల్లో మనం తెలుసుకుందాం. అమ్మ మీరు ధ్యానంలోకి వచ్చిన తర్వాత మీకు ఏమేమి జరిగినాయి అన్ని విషయాలు ఎంతో మంది చూస్తున్నారు, వారందరికీ నీ ద్వారా తెలియపరుస్తల్లి. చాలా చాలా బాగున్నది. నాన్నెల్లా మేము చేయబట్టి అంతా మంచిది, మాకు అంతా మంచిగా అనిపిస్తుంది. అంతా బాగున్నది. పత్రిక శాతం దయ వల్ల అంతా మంచిగానే అనిపిస్తుంది. మేము మంచిగానే చేస్తున్నాము. వీలున్నప్పుడల్లా టైము అంతా అన్నీ సగబెట్టుకొని ఇంట్లో కూర్చుంటున్నాము మేము. అంతా మంచిదే ఇప్పటికైతే, అంతే. ధ్యానం ఎవరెవరు చేస్తుంటారు మీరంతా? మా ఇంట్లో నేను చేస్తాను, మా కోడలు చేస్తుంది, అంతే. పిరమిడ్లో ధ్యానం చేస్తుంటారా? ఈ పిరమిడ్లో పిరమిడ్ గట్టి నుంచి ధ్యానం చేస్తున్నాం. అంతకుముందు కూడా చేసినాము, మధ్యలో చేసినాము. అంతకుముందు కూడా పుణ్యంకు కూడా మళ్ళీ 12ంటికి లేచి స్నానం చేసి
భాగ్యమ్మ నేను కూర్చుంటుంటే మా ఆడబిడ్డ నేను ధ్యానంతో. మరి పౌర్ణమి రోజుల్లో కూడా వచ్చి చేస్తుంటారు మీరు? పౌర్ణమి కూడా చేస్తుంటాము. ఇప్పుడు చికెన్ గున్ని వచ్చిన తర్వాత ఇప్పుడు కూర్చుండలేకపోతున్నాను, అన్ని కాళ్ళు ఇట్లా బాగా లాగుతూ ఉన్నాయి. ఏం కాదు చేసుకో అంటుంది మా ఆడబిడ్డ, దాని ద్వారానే పోతాయి చేసుకో వదినే, ఏం కాదు ఇబ్బంది ఏం కాదు, ఇబ్బంది వచ్చినా కూడా చేసుకో అని అంటున్నది. ఓకే. గురువుగారు తెలుసా నీకు? పత్రి సార్ గురువారు తెలుసు. ఇక్కడ బోధనలో మాడిబిడ్డ అన్నది బోధనలో ఉంటాడు. థ్యాంక్ యూ తల్లి, థ్యాంక్ యూ. చూశారు కదండి, ధ్యాన భారత కార్యక్రమంలో మరొక మహిళ మనతో ఉండారు, వారితో మాట్లాడుకుందాం. అమ్మ మీ పేరు చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? అమ్దాపూర్, ఇక్కడనే విలేజ్, అమ్దాపూర్ విలేజ్ అండి మాది. భాగ్య మేడం మాకు మెడిటేషన్ గురించి మొత్తం చెప్పింది. ఫస్ట్ మెడిటేషన్ అంటే మేము కొద్దిగా భయపడ్డాం. మెడిటేషన్ అంటే ఏదో అనుకోవడము, ఏదో చేయడము, ఏదో సైలెన్స్గా ఉంటే మాకు ఏదో డిస్టర్బెన్స్ అవుతుంది అన్నట్టుగా, ఎందుకు డిప్రెషన్ పోవడము అన్నట్టు వేరే వాళ్ళు చెప్తా ఉంటే మాకు అసలు అర్థం కాలేదు. భాగ్య మేడం చెప్తా ఉంటే ఒకసారి ఆమె ఎలా ఫీల్ అయింది, ఆమె అనుభవాలు అన్నీ అని చెప్పేసరికంటే మాకు కూడా ఒకసారి ఆటోమేటిక్గా మేము అనుకున్నాం ఒకసారి ట్రై చేసి చూద్దాం, ట్రై చేసి చూస్తే దాని ఏందా అని తెలుస్తుంది అన్నట్టుగా మేము కూడా ఒకసారి ట్రై చేసినాం. మాకు ప్రతిదీ ఆమె అన్నది తక్కువ అయింది, మాకు ఆలోచన ఎక్కువైపోయింది. ఆమెకు మరీ 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 థ్యాంక్స్, భాగ్యకి థ్యాంక్స్, పత్రి మహారాజ్కి థ్యాంక్స్. మాకు ఒక పునర్జన్మిచ్చిండేమో అని అనుకున్నా నేను, అంతే. ఇక మేము ఇక మా పాపది హెల్త్ కొద్ది బాగాలేకుండే, ఆమెకి ఎప్పుడు ప్లేట్లెస్ తగ్గుతాయి, ప్లేట్ తక్కువ ఉంటుంది. అదే ఇంతకుముందు అమ్మాయి వచ్చింది, అమ్మాయి కోసమని నేను కూడా వచ్చిన, ఎప్పుడు ఇక్కడి వరకు కూడా రాలేదు, పక్కకే మాది. కానీ అయితే ఆ అమ్మాయికి కొద్దిగా మధ్యలో హెల్త్ బాగాలేదు, మా ఇంట్లోనే కూర్చొని చేయడము ఇల్లు. సడన్గా వచ్చిర్రు, మేము హాస్పిటల్లో అక్కడనే ఉన్నాం, చూపించుకుంటా నేను వెళ్ళిన. వెళ్ళేసరికంటే సార్ అన్నమాట ఇక్కడ మీరు అడ్మిట్ కావాల్సి వస్తుంది, అమ్మాయికి కొద్ది కండిషన్ బాగాలేదు అని అంటే, అదే స్టేజ్లో మేము ఇంతకుముందు నిజామాబాద్ హైదరాబాద్కి అవన్నీ అయినాయి. నేను అనుకున్నా మేము ఇంత చేస్తూ ఉంటే ఈ అమ్మాయికి తగ్గిపోతుందేమో అని అనుకుంటే, మళ్ళీ మేము ఇంత చేసి కూడా మా లైఫ్ వేస్ట్ అయిపోతుంది, ఏ దేవుడికి చేసిన ఏం దరిద్రం ఉంది, పోనీలే మా దరిద్రం మా కర్మానుసారం అని అనుకున్నా. ఆమెకు టెస్ట్ చేపిస్తే ప్లేట్లెస్ తగ్గిపోయినాయి అని చెప్పారు. సరే సరే మాకైతే ఉంది, ఆ అమ్మాయి అయితే ప్రాబ్లము అని అనుకున్నాం. సరే అన్నాం. అక్క అంతనే కాల్ చేసింది, మీ దగ్గర వేస్తారట ఈరోజు, మీ ఇంటికి వస్తున్నారు, సత్తా పెడతారట అంటే, నేను నా ప్రాబ్లం చెప్పిన ఆమెకి. అంటే సరే అక్క నా ఇంట్లో అయితే ఎవరు లేరు, మా చిన్న పాప ఉంటుంది, మా ఆయనకైతే వీలు కాదు, మార్కెట్ వెళ్తాడు ఆయన అంటే, సరే లాక్ ఎవరికైనా ఇచ్చేసి వెళ్తావా మరి అంటే, సరే ఇచ్చేస్తా వెళ్తా, పక్కకు పెట్టేస్తానని చెప్తే ఆ మేడం వచ్చి నైటు చేసిర్రు మా దగ్గరనే చేస్తే, అసలు పొద్దున ఒకసారి టెస్ట్, సాయంత్రం ఒకసారి టెస్ట్ అమ్మాయికి. సాయంత్రం టెస్ట్ సారేమన్నాడు, ఈరోజు ఉంటే రేపు 24 గంటలు కలిస్తే నిజామాబాద్ పంపిస్తా మీకు అని చెప్పిండు. అసలు ఆ సిచ్యువేషన్లో ఆ అక్క మాట్లాడుతూ ఉంటే కూడా అసలు నాతో ఏం మాట్లాడాలో కూడా నాకు అర్థం కాలేదు. మీ ఇష్టం అక్క ఏమన్నా చేయండి, అసలు నాకు ఏం మాట్లాడాలో అర్థమైతే లేదు, తాళం ఇచ్చేసి వెళ్తున్నా, మా చిన్న పాప ఉంటుంది, మీరే చూసుకోండి, ఇక మేము అసలు వస్తామా ఊరికి రానా అనుకున్నా కూడా. అట్లా నాకు ఆమె అర్థం చేసుకుంది, ఏమేమి సరిగ్గా మాట్లాడతలేమని చెప్పింది. నేను అసలు ఏం మాట్లాడలేకపోతున్నానని చెప్పిన, తాళం ఇచ్చేసిన, మీ ఇష్టం ఏమని ఏం చేస్తారా, మీరు ఏం చేస్తారు నాకు ఇక సరేది, మీరు ఏమైనా చేసుకోర్రు అని చెప్పిన. సరే అని చెప్పేసింది. కూర్చున్నారు ధ్యాసలా, మా చిన్న అమ్మాయి కూర్చుంది, పిచ్చి ఏడుస్తుంది అసలు అమ్మాయి. వీడియో కాల్ చేసి సార్ వాళ్ళు చూపించారు, వీడియో కాల్ చేసి సార్ వాళ్ళు చూపిస్తే కూడా ఆమె బెడ్ పైనే అక్క చెప్పింది, మేడం చెప్పింది, మా మేడం చెప్పింది, అమ్మాయికి ఏం చేయకు, డిస్టర్బ్ చేయకు, ఆల్రెడీ గ్లూకోజ్ ఎక్స్తున్నాయి, సెలెన్స్ ఎక్స్తున్నాయి, 2 చేతులకు సెలెన్స్ ఎక్స్తున్నాయి, ఒకటే ధ్యానం చేసుకోమని చెప్పు, అసలు ఆయననే గుర్తుకేసుకోమని చెప్పు, ఆమెకు 1 అవర్ తర్వాత మళ్ళీ రిలీఫ్ అయినాక మీరు లేపండి, ఆమెకు డిస్టర్బ్ చేయకంటే. సరే అని అసలు ఆమెకు ఎట్లా చేయాలా, నాకైతే నిజామాబాద్ పోవాలంటేనే భయం అవుతుంది. నిజామాబాద్ అంటే లాస్ట్ స్టేజ్ అని ముందే చెప్తున్నారు, నాకు ఆల్రెడీ తెలుసు ఆ అమ్మాయి సిచ్యువేషన్ అని. సరే అని సరే అక్క అని ఆమె బెడ్ పైన వండుకుంది. ఆమె చెప్పిన నేనే ఉన్నాం, ఎవరు లేరు, మా అదృష్టం మంచి లేదు అన్నట్టు అంతే అనుకున్నాం. ఆమె బెడ్ పైన సెలెన్ ఎక్కుతానే ఉంది. ఆమె సెలెంట్ కళ్ళు మూసుకో, ధ్యానంలోనే ఉండు, దేవుడు అనేటోడు ఉంటే మనల్ని చూస్తాడు,
దేవుడు అనేటోళ్ళు లేడంటే మా జీవితం అంతే ఇక అని అనుకున్నాం. సరే అన్న. 1 అవర్ తర్వాత మళ్ళీ టెస్ట్ వచ్చింది. డైరెక్ట్ సార్ వచ్చిండు రౌండ్స్కి వచ్చిన తర్వాత సార్ ఏమని చెప్పిండు, ఈమె ఇంతకుముందు అడ్మిట్ అయిన పాపనైనా ఇప్పుడు ఈ పాపనైనా అంటే, సార్ మేమే సార్ అమదాపూర్ నుంచి వచ్చినాం, పొద్దు నుంచి నేనే ఉన్నా కదా ఇక్కడ, ఎందుకు రిపోర్ట్లు అయినా తేడా ఉంటే డైరెక్ట్ నాకు చెప్పండి, నాకు మించి అయితే ఇంకెవరు లేరు, మా ఆయనకైతే ఏం తెలుసు సార్, కాలు మొక్తాను, ఆయన కాలు పట్టుకున్నాను, ఏది ఉన్నా చెప్పండి, ఎంత ప్రాబ్లం అయించో ఆమె పుట్టి నుంచి నేను అన్ని చూస్తూనే ఉన్నా, ఆమె గురించి ఎంత పెద్ద సమస్య అయినా తట్టుకుంటానంటే సిస్టర్స్ అందరినీ పిలిచిండు. పిల్లంగా అసలు నాకేం అన్న కూడా అర్థమైతలేదు. రిపోర్ట్స్ పట్టుకున్నాను, వీళ్ళకి మీకు ఏదన్నా ఇచ్చిర్రా, ఏమైనా వేసిర్రా అంటే వామిటింగ్ సీట్ ఏమన్నా అయినాయా అవన్నీ వాళ్ళకందరికి అడుగుతుండు. అసలు ఆమె వాంతులు కాలే, ఆమె తినలేదు, ఆమె అస్సలు బెడ్ కానుంచి కూడా అలా అమ్మ జరగాలి, ఆమె బెడ్ మీద నుంచి కూడా ఇవ్వలేదు, ఆమె పడుకొనే ఉంది, చేతులు పెట్టుకుంది, పడుకొనే ఉంది ఆమె అని సిస్టర్స్ చెప్తున్నారు. రిపోర్ట్స్ వచ్చినాయమ్మా, పర్వాలేదు, నీ బిడ్డకు అసలు టోటల్ పడిపోయినాయి, 20కి వచ్చినాయి ప్లేట్లెట్స్, ఆటోమేటిక్గా 18కి వెళ్ళిపోయినాయి, అందరితో క్లాప్స్ కొట్టించిండు. అసలు రిపోర్ట్స్ నాకు ఒకసారి ఇవ్వండి సార్ అని చెప్పిన, రిపోర్ట్స్ ఆల్రెడీ నేను చెక్ చేసుకుంటానని, ఇవ్వండి సార్ అని చెప్తే, లేదమ్మా ఇంకేం లేదు, ఇక నీ పిల్లని తీసుకొని ఇంటికి వెళ్ళిపో. ఇట్లా షాక్ అయిపోయినా, ఇంటికి తీసుకో అని చెప్తున్నాడు సుధాకర్ హాస్పిటల్, ఇంటికి తీసుకువెళ్తున్నాను అని చెప్తున్నావు, అట్లేదు సార్ ఏదైనా ఉంటే చెప్పండి కదా, మా వాళ్ళని పిలిపిస్తా, లేకుంటే హైదరాబాద్ వెళ్ళిపోతా ఇప్పుడేనని చెప్పిన ఆ సార్కి. అంటే లేదు లేదు బేటా, ఎందుకు టెన్షన్ పడుతున్నావు, ఇట్లా అసలు ఏడు పాగుతలేదు, ఏడుస్తూనే ఉన్నా, అస్సలు ఏడకు, నీ పిల్లది ప్రాబ్లం పోయింది. నేను కూడా షాక్ అయినా, ఎంతగానం ఎందుకు వచ్చింది ఈ అమ్మకి ఎనర్జీ, ఇంత పవర్ ఎందుకు వచ్చింది, బ్లడ్ కూడా బాగా పెరిగిపోయింది, ఏం తినిపించినావు అంటే, అసలు టీ కూడా తాగలేదు నేను ఇంతవరకు, పొద్దున సోమవారం రోజు ఆ రోజు నాకు ఒక ఉపవాసం సార్, ఆమెకు సడన్గా జ్వరం వస్తే తీసుకొని వచ్చేసిన అని చెప్పిన. సార్ రియలీ గ్రేట్ అమ్మ అన్నాడు సార్. సార్ నీ కాలు మొక్తా ఇట్లా అని చెప్పిన, నాకు ఏదున్నా చెప్పేసి ఇప్పటికైనా నాకేం భయం లేదు, నైట్ అయినా కానీ నేను వెళ్ళిపోతాను, నేను కారు మాట్లాడేసుకొని మా వాళ్ళకి ఫోన్ చేస్తే మా వాళ్ళు వచ్చేస్తారు ఇక్కడనే మాకు దగ్గరనే అని చెప్పిన. సార్ వాళ్ళు ఏం టెన్షన్ పడకు, పొద్దున ఒకసారి తీసుకురా టెస్ట్ చేయించుకోవాలని చెప్పిండు. అంతేనా సార్, అదర్ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉంటే చెప్పానంటే టోటల్ చెకప్ చేయించిన, నాకు తెలియకుండానే బ్లడ్ తీసుకెళ్ళిపోయిండు. నేను కూడా ధ్యానంలో కూర్చున్నా, అస్సలు కళ్ళు కూడా ముయ్యలేదు, కళ్ళు తెరిచే ధ్యానం చేస్తున్నా, ఎందుకంటే పాపకు శిలన ఎప్పుడు అయిపోతుందా అది చూసుకోవాలి, నాది అదొకటి తప్పు, కళ్ళు మూసుకొని చేయమని మేడం చెప్పింది, కానీ కళ్ళు తెరిచి నేను ధ్యానం చేసిన అంతే, ఎందుకంటే శిలనికే చూస్తూనే ఉండి ధ్యానం చేసిన, ఆయననే గుర్తుకేసుకున్నా, నువ్వు అంటూ ఉంటే, ఆ శివుడు అంటూ ఉంటే నన్ను చూసుకుంటావు, లేకపోతే లేదు. నా ఇంతకుముందు ఇంటర్వ్యూ ఇచ్చింది ఆ అమ్మాయి కోసం అని నేను వచ్చినది, అదే అని అన్నాడు సార్. అన్నాడు అసలు ఫుల్ పర్ఫెక్ట్ అయిపోయినావు, బెడ్ మీద పడుకోవడానికి ఓపిక లేకుండే, ఆమెతో డ్యాన్స్ చేపించి మరీ చూపెట్టింటాడు. సరే అన్నాడు. ఆ నైట్లో ప్రతి రోజు ధ్యానం చేస్తుంది అమ్మాయి, అందరం చేస్తున్నాము, తినడం తాగడం టోటల్ బంద్. మాకు ఉన్నదే మా ఊళ్ళో సహజంగా అంటారు, వీళ్ళకేంది పిచ్చి బాబు, అసలు వారం రోజులకు ఒకసారి పండుగ చేస్తూ ఉంటారు, నెల 2 సార్లు పోస్తూ ఉంటారు, తింటా ఉంటారు అన్నట్టు మేం చేస్తాం. మా పిల్లలకు టోటల్ మానిపించేసినాం. మా పత్రి సార్ దయ వల్ల నా పిల్లలు మంచిగా ఉంటే నాకు అంతే చాలు, నాకు అంతకు మించి లక్షలు కావాలా, కోట్లు కావాలా, నాకు ఆస్తి కావాలా, నాకు అస్సలు అవసరం లేదు. వాళ్ళ స్టడీ పరంగా వాళ్ళ ఉద్దేశం, నేను పడ్డ బాధలు నా పిల్లలు వాళ్ళది టోటల్ అంతే కంప్లీట్. మరి మీరు ఎంతో ఆరోగ్యాన్ని పొందారు, నీ కూతురు, నువ్వు, నీ కుటుంబం, మరి పిరమిడ్ కట్టారా? ఆ రోజు హెల్త్ బాగాలేకుంటే అమ్మాయికి మేడం పిరమిడ్ ఇచ్చింది, పిరమిడ్ తీసుకొస్తే నైట్ అంతా 1 to 2 వరకు అట్లనే చేతి మీద కూర్చొని ధ్యానం చేయించుకుంటానే, ఆ అమ్మాయి పక్కకు నేను కూర్చొని ధ్యానం చేయించి అట్లనే పిరమిడ్ నైట్ అంతా పెట్టి అతను తలపైనే ఉంచినగా. మళ్ళీ నెక్స్ట్ డే టెస్ట్కి వెళ్ళిన, 120 1 lakh అయిపోయింది, కవర్ అయిపోయింది. ఇప్పుడు మరి మీరు ఎవరికి అందరికి నేర్పాలి కదా, నేర్పుతున్నారా? ప్రతి ఒక్కళ్ళకు నా తరపున ఉన్న బంధువులకు అందరికీ హెల్త్ ప్రాబ్లం ఏది ఉంటే మీరు లక్షలు పెట్టుకోకండి, ఒక్కటి ధ్యానం చేయండి, రూపాయి ఖర్చు లేదు మీకు, తృప్తిగా తినండి, తృప్తిగా తాగుండ్రి, ఆనందం చేయండి, మంచిగా కింద కూర్చోండి, సైలెన్స్గా, ఎవరి గురించి ఆలోచించకండి. అందరికి చెప్పి నేను అదే, అసలు మస్తు బాధలు పడ్డా నేను. 16 సంవత్సరాలు అయితే పెళ్ళి అయితే 16 నరకాలు చూసిందేమో అనుకున్నా. ఇప్పుడు ఎన్ని మాటలు, నాకైతే నా సమస్యలు అయితే నాకు ఎంత పిచ్చి కోపం ఉంటుండే, జీవితం మీద విరక్తి అనేది ఒకటి ఉంటుండే. ఇప్పుడు అసలు నేను ఎంత సైలెన్స్ అయిపోతున్నా అసలు నాకే అర్థమవుతలేదు.
ఎంతసేపు చేస్తున్నారు రోజు ధ్యానం మీరు? నేను ధ్యానం చెయ్య, నేను ఇప్పటికైనా ఒప్పుకుంటున్నా, ధ్యానం అనేది చెయ్య. మనసులో ఒక్కొన్నే శివుని ప్రతి మహారాజ్ సార్ రెండు అడుగులు తప్పితే ఎవరన్నా పక్కకించి పాము పోతుందా? పత్రి మహారాజ్ అన్న కాటేసేది ఉంటుంది, కాటేస్తుంది. శివుడు అన్న కాటేసేది ఉంటుంది, కాటేస్తావు. నీకు ధ్యానం చేస్తేనే కాటేస్తావు, ధ్యానం చేయకపోతే నేను కాటేయవని సమస్య కాదు. వచ్చేది ఉంటే వస్తావు, పోయేది ఉంటే పోతావు, పో అన్న. మా ఇంట్లో డైరెక్ట్ మొన్న పాము వచ్చింది అంతే అనుకున్న, 2 గంటలు ఏడిచిన. ఇప్పుడు ధ్యానం మీరు చేయరు, మరి అందరిని ఎందుకు చేయమంటున్నారు? నేను అనుకుంటూనే ఉంటా. సరే అందరిని చేయమంటున్నావు కదా. అవును, మరి వాళ్ళు ఎట్లా చేస్తారు నువ్వు చేయకపోతే? నేను 1 hour టైం ఇసుకుంటున్నాను. నేను ఒక్కదానే కూర్చుంటా. మధ్యాహ్నం పూట ఇంట్లో ఎవ్వరు ఉండరు, డోర్లు పెట్టేస్తా, సైలెంట్గా 1 hour 5 కూర్చుంటా అంతే. వేరే వాళ్ళని కాంపిటీషన్ చేసుకొని అస్సలు నేను మందిలో జాయిన్ కాను. ఓకే, థ్యాంక్ యూ తల్లి. చూశారు కదండి, ధ్యాన భారత కార్యక్రమంలో ఎంత అద్భుతాలు, ఎంతమంది మహిళలు వారి యొక్క అనుభవాలు చెప్పడం జరుగుతుంది. ఇంకొక పిరమిడ్ మాస్టర్తో మనం మాట్లాడుకుందాం. మరి అప్పటి వరకు చూస్తూనే ఉండి ధ్యాన భారత కార్యక్రమం. సార్ మీ పేరు చెప్పండి. నా పేరు సాయిల్ మాస్టర్ బోధన్. సాయిల్ మాస్టర్ గారు బోధన్ అంటే మరి ఇక్కడ తెలియని వాళ్ళు అంటూ ఎవరు ఉండరు. బ్రహ్మర్షి పితామహ పత్రిజీని ఏ అయితే కళ్ళగనడో ధ్యాన జగత్, పిరమిడ్ జగత్, శాకార్ జగత్తు అవి తూచా తప్పకుండా నేను కూడా చేయాలి అని సాయిల్ మాస్టర్ గారు ఈ బోధన ఏరియాలో నిజామాబాద్ జిల్లాలో ఎంతో తిరిగి ఎంతో గొప్పగా ఎంతో మందికి చెప్పడం జరుగుతుంది. వారి మాటల్లో మనం విందామండి. సార్ మీ మాటల్లో ఎంతో మంది ప్రేక్షకులు చూస్తున్నారు. మరి ధ్యాన భారత కార్యక్రమాన్ని ఈ ప్రత్యక్షంగా పరోక్షంగా మీరు ఎంతో మందికి చెప్పారు. ఇప్పుడు మీ మాటల్లో చెప్పండి. ఆత్మ స్వరూపులందరికీ కోటి నమస్కారాలు. ఎందుకంటే పితామహ పత్రిజీ ఈ గొప్ప మార్గాన్ని ఇచ్చి ఈరోజు ప్రపంచం లోపలనే అసలు ప్రతి ఒక్క వ్యక్తికి ఇలాంటి ఆనందము, ఆరోగ్యం గురించి ఎవ్వరు చెప్పలే. కానీ పత్రిజీ మాత్రం తన యొక్క గొప్ప ఆనందాన్ని ఈరోజు ప్రతి వ్యక్తికి గుడిచికో గుండెకు ప్రచారం చేస్తూ లక్షలాది మందిని ఆనందంగా ఉంచిండు. కాబట్టి ఆ ధ్యానం నేను పఠించుకున్న, నేను చేస్తూ ఇతరులకు చేయించాలన్న ఒక తపనతో నేను 16 ఏళ్ళు భగవద్గీత ప్రచారం చేశాను. పాండురంగ శాస్త్రి స్వాధ్యాయ దాదాగారి ద్వారా ఆ 16 ఏళ్ళు చేసిన తర్వాత మా అమ్మాయి కృష్ణవేణి అని పాంప్లెట్ తెచ్చిచ్చింది, ధ్యానం పాంప్లెట్. నలంద స్కూల్, లక్ష్మణ్ సార్ స్కూల్లోకి వెళ్ళి తెచ్చిస్తే ధ్యానం పాంప్లెట్ అంటే ఇలా చదివాను. ఎందుకంటే నేను చదువుకోలేను, కానీ ఒక్కొక్క అక్షరం చదువుతూ ఉంటేనే బాడీలో ఒక వైబ్రేషన్ మార్పులు వచ్చేసినాయి. ఇంత గొప్ప ధ్యానమా అని దాని మీద ఒక ఫోన్ నంబర్ ఉంటే ఫోన్ చేస్తే చంద్రు వాళ్ళు పిరమిడ్ కట్టిరు, వాళ్ళు వచ్చి ఆ ధ్యానం గురించి సార్ గిట్కాడికి వచ్చిన చంద్రు పిరమిడ్కి గిట్లిట్లా అంటే సరే మీరు ఫోన్ చేస్తే మీ ఇంటికి వస్తుంటాం సార్ అని వాళ్ళు వచ్చి ఒక్కొక్కరికి ఫోన్ చేస్తే ఒక 5-6 వచ్చే వాళ్ళు ధ్యానం గురించి చెప్పారు. సార్ మరి ఏమన్నా మీటింగులు ఉంటాయి మీ ధ్యానంలో, ఏమన్నా ఉంటే నాకు చెప్పండి. నా తపన ఒకటి ఏంటంటే అసలు మనుషులు మనం ఎవరము, ఎక్కడి నుండి వచ్చినాము, సృష్టికి మనకు సంబంధం ఏంది, సృష్టిలో ఉన్నది ఏంది, మన లోపల లేనిది ఏంది, అసలు మనము చనిపోయినాక ఎక్కడ పోతున్నాము, ఎక్కడ పుట్టినప్పుడు ఆత్మ వస్తున్నది, ఎక్కడికి వెళ్ళి వస్తున్నది. ఈ తపన నాకు చిన్నప్పటి నుంచే ఆ స్వాధ్యాయ 16 ఏళ్ళు భగవద్గీత ప్రచారం చేసినప్పుడు కూడా అదే ఆవేదన ఉండే, తెలుసుకోవాలని ఒక తపన ఉండే. కానీ అక్కడ కూడా పూర్తిగా తెలుసుకోలే. ఇక్కడ ఈ ధ్యానంలోకి వచ్చినాక తెలుసుకుందామన్న ఉద్దేశంతో ఏదైనా మన మంచి కోసమని చెప్తారు కదా, చేద్దామని ఇది చేసిన తర్వాత ఆ పాంప్లెట్ చదివి ఆ ధ్యానం చేస్తే నన్ను నేను మర్చిపోయినా. ఎంత ఆనందమో, ఎంత అద్భుతమో. ఇట్లా చేతులు ఇట్లా గద అనుకుతుండే. నేను చిన్న వయసు కానీ ఇలా అనుకుతుండే. ఆ 2 రోజులు ధ్యానం చేసిన తర్వాత మన బాడీలో ఎంత ప్రశాంతత మనకు తెలియకుండా ఆ ఆనందము, ఆ తృప్తి వచ్చిందంటే ఓహో ఇంత గొప్ప ధ్యానమా, ఈ ధ్యానం ప్రతి వ్యక్తికి అందజేయాలి. ఎంతమంది కష్టాలు, బాధలు, సమస్యలు ఉన్నారు కదా, భూమి మీద నేనే మనం తీసుకుపోతాను, అందరికీ పంచుదామని నా సొంత ఖర్చులతోటి నెలకి 20,000 పాంప్లెట్లు ఖర్చు పెడుతూ గుంటూరు, ఖమ్మం, కరీంనగర్, బెంగళూరు, కర్ణాటక, తిరుపతి, శ్రీశైలం, ఒంగోలు, ఒరిస్సా 19,000 పైన ప్రోగ్రాలు చేశాను ఇప్పటి వరకు. ఎంతోమంది మహనీయులు, ఎంతో మంది గొప్ప వాళ్లకు అందరితోటి కలుస్తూ పితామహ పత్రిజీకి నేను కలిసింది 2011లో కలిసిన. 2011లో అక్కడ బోధనలో సార్ వస్తున్నాడు అంటే పోదామని నేను వెళ్ళిన. సార్ రాకముందు
మా సారు లోపట మసాజ్ చేస్తుండ్రు. నాకేం చేసిర్రు అంటే కాలేజీ వాళ్ళు పిల్లలు వచ్చిర్రు, 200 మంది పిల్లలు ఉన్నారు. ఆ పిల్లలతోటి సాయిల్ బైసాబ్ తోటి దీంట్లో పోయి బైసాబ్ అంటారు, దీంట్లో మాస్టర్ అంటారు. బైసాబ్ తోటి మాట్లాడిపిస్తే అందరు కవర్ అవుతారంటే నాకు అప్పుడు మాట్లాడడానికి ఇచ్చారు. ధ్యానం గురించి అంత ఏం తెలియదు, భక్తి గురించి వాళ్ళకి చెప్తూ ఉంటే అప్పుడు పత్రిజీ లోపలికి వెళ్ళి వచ్చిండు. లోపలికి వెళ్ళి వచ్చి గట్టి కవిగిలించుకున్నాడు. బాగా చెప్తున్నావు స్వామీజీ, బాగా చెప్తున్నావు అని అన్నాడు. అప్పటిదాకా నాకు పత్రిజీ గురించి తెలియకుండే, కానీ ఆ గురువుగారు నాకు ఎప్పుడైతే ఇట్లా అతుక్కున్నాడో ఒక ఎనర్జీస్ మన బాడీలో మార్పులు వచ్చేసినాయి. ఒక ఆనందము, ఒక సంతోషం. ఒక గురువు గారిని కలవాలంటేనే కలవలేకపోతాము. ఆ గురువుగారు వచ్చి ఇట్లా కవిగిలించుకోనగానే ఇంకా ఆనందం వచ్చిపోయింది. ఇంత గొప్ప ధ్యానం కదా. మనము కూడా ప్రతి ఒక్క వ్యక్తికి ఎంత ప్రశాంతత ఉన్నది చేస్తేనే తెలుస్తుంది, మొక్కుకుంటూ కూర్చుంటే కాదు. మనం కూడా చేపియాలి, వాళ్ళకు కూర్చుండబెట్టాలని మా ఫ్యామిలీ పరంగా కూడా ధ్యానం చేపిస్తూ ఇప్పుడు బయట వాళ్ళకు కూడా ప్రచారం చేస్తూ ఉన్నాను. ప్రతి ఒక్క వ్యక్తికి అందాలి. ఈ ధ్యానం చూసే వాళ్ళు ఎవ్వరైనా సరే, చూస్తే కాదు దీన్ని చేసిన వాళ్ళకే అర్థమవుతుంది. చెప్పంగా మంచి మాటలని వినిపిస్తే లాభం కాదు. చెప్పంగా చీమలు వింటాయి, దోమలు వింటాయి, పక్కకుంటే పశువులు వింటాయి. అది ఆచరించినప్పుడు దాని ఫలితం. ఎందుకంటే నేను 92 శాకాహారిగా మారిపోయినా, 92 నుంచి శాకాహారిగా మారిపోయినా. కానీ ఆ స్వాధ్యాయులు అంతా చెప్పకపోతుండ్రు, కానీ పత్రిజీ మాత్రం శాకాహారం గురించి గట్టిగా చెప్పిండు. ఈరోజు కోళ్ళు, మేకలు, చేపలు తినడం ద్వారా ఎన్ని రోగాలు మనం డబ్బులు పెట్టి కొనుక్కుంటున్నాం. వీటి జీవ హింస చేసినప్పుడు ఆ మూగ జీవిత కలకల కొట్టుకొని ఆ కలకల ఉసురు తలిగి మనకు రోగాలు వస్తాయి. అవి తినకుంటే ఎంత బాగుంటాం, ఎంత ఆనందంగా ఉంటాం, ఎంత సంతోషంగా ఉంటామని ఆ రోజు నుంచి నేను గట్టిగా చెప్పడం జరిగింది. భక్తి మీద ఉండాలి ఇష్టం, మాంసం తింటే నష్టం, మార్చుకోవాలి మన సిస్టం, మార్చుకోకుంటే నష్టం, భగవంతుడు తీరుస్తాడు మన కష్టం. అంత గొప్ప మార్గం ఇది. ఇవ్వని ప్రేమ పత్రిజీ ఇచ్చిండు. పత్రిజీ యొక్క అనురాగం అంతులేనిది. ఎన్నిచ్చినా, ఏ కోట్లు ఇచ్చినా తీరిపోనిది. అలాంటి గొప్ప అవకాశం ఇచ్చిన పత్రిజీ, అలాంటి ఒక వ్యక్తి ఇచ్చిన మార్గం మనం వీలైనంత మట్టుకు సమస్యలు అందరికీ ఉంటాయి, కష్టాలు అందరికీ ఉంటాయి, బాధలు అందరికీ ఉంటాయి. కానీ దానికి తట్టుకునే శక్తిగా అలాంటి ధ్యానం ఒకటే. ధ్యానంకు మించి ఇందేం లేదు. మీరు ధ్యానం చేయక ఎన్ని రోజులు ఎక్కడెక్కడో ఆగిపోయారనుకో, నా జీవితం ఇంతే, నాకు బతికింతే, నేను ఉండాలన్నా పోన్నా అని అనుకుంటాం కదా. చివరికి మనకు ఎవ్వరిగా మార్గం చూపించే వాళ్ళు లేరు. ఈ మార్గం మంచిది, సత్య మార్గం, జ్ఞాన మార్గం. ఇది పట్టుకోండి, గట్టిగా పట్టుకోండి. పత్రిజీ చెప్పిండు, అసలు నీకు సమయం లేకుంటే రోజుకు 2 సార్లు మన వయసు ఎంత ఉంటే అన్ని నిమిషాలను ధ్యానం చేయండి అన్నాడు. మరి అంతసేపు చేసినామనుకో మనము దాని నుంచి పెంచుకుంటూ పోతాం. ఎంత ఆనందమో, ఎంత అనుభూతో, ఎంత అది మాటల్లో లేని, వర్ణించలేని అనుభూతులు ఒక ధ్యానం చేసే వ్యక్తికి మాత్రమే తెలుస్తుంది. అలాంటి ధ్యానము, అలాంటి జ్ఞానము మిత్రులారా, అందరూ కూడా మహనీయులారా, అందరూ కూడా భూమి మీద ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి శాకాహారిగా కాండి. రెండవది ధ్యానం చేయండి. దీనికి మించింది ఏం లేదు. ఈ 2 మనం పఠించినామనుకో మనకంతే ఇంకొకళ్ళు ఉండకపోవచ్చు. అంత గొప్ప మార్గం కాబట్టి అంత గొప్ప మార్గం చెయ్యాలని ఒక సంకల్పంతో నేనైతే వీలైనంత మట్టుకు పత్రిజీ అన్నాడు కామారెడ్డిలో ప్రోగ్రాం చేసినప్పుడు, ఏం ఎక్కడ చూసినా కనిపిస్తున్నావు అన్నాడు. వైజాగ్ పోయినప్పుడు అదే మాట అన్నాడు. నేను మొత్తం తిరుగుతా సార్, మీరు మీ ఎనర్జీ ఉంటే చాలు, మీ ఆలోచన మాకు ఇచ్చిండు చాలు అని చెప్పిన. అదేవిధంగా ఒకసారి వైజాగ్లో కూడా స్టేజ్ మీదకి వెళ్ళి దిగేటప్పుడే స్టార్టింగ్లో ఇలాంటి గురువు అందరిని ఒకటే చేసిండు, అందరిని కలయికగా చేసిండు, అందరిని కలుపుతూ ఉన్నాడు. ముస్లింలు చెప్పిండు స్టేజీ మీద, బ్రహ్మకుమారులు చెప్పిండు, అరే ఇంత గొప్ప మహనీయుడు అందరిని కలుపుతున్నాడు, ఈ గురువుకు నేను కలవాలా, నేను కూడా దగ్గరికి పోయి మాట్లాడకపోయినా ఇట్లా టచ్ చేస్తా అనుకున్నా. స్టేజీ దిగంగానే ఫస్ట్ నాకే సెకండ్ ఇచ్చిండు. ఇలాంటి ఫస్ట్ స్టార్టింగ్లో 2-3 సార్లు టచ్ అయ్యిందా, ఇక నేను ఇది మర్చిపోని ఒక అనుభవం. కాబట్టి ఇంత గొప్ప మార్గం చాలా అద్భుతం. ఇది మాటల్లో వర్ణించలేం, అది చేస్తేనే మాత్రమే వస్తుంది. ఎందుకంటే అగ్గి మీద చేతి పెడితే కాలుతుందని అందరికీ తెలుసు. కరెంటు అది లైట్ ఉంటేనే కరెంటు ఉన్నట్టు తెలుసు. ఆ కరెంటు ఆ యొక్క కాంతి రూపంలో, ఆ వెలుగు రూపంలో మన లోపల బాడీలో ప్రవేశించి ఆ యొక్క కాంతి ఒక అద్భుతమైన బ్లాక్ అనేది బయటికి వెళ్తుంది. ఒక శ్వాస మీద ధ్యాస పెట్టండి. ఆరోగ్యంగా ఉండండి, ఆనందంగా ఉండండి, సంతోషంగా ఉండండి. ప్రేమనిచ్చేది అమ్మ, ఆటనిచ్చేది బొమ్మ, నీడనిచ్చేది కొమ్మ, ధ్యానమే ముద్దు గుమ్మ, సూర్యుడిని గప్పేది మబ్బు, మురికిని దొరికేది సబ్బు, మనిషిని గప్పేది డబ్బు, ధ్యానం చేస్తే పోతుంది జబ్బు.
పత్రిజీ ఇచ్చిన యొక్క కళ, దీనికి లేదు నెల, చేయాల ప్రతి వేళ, ఆ ధ్యానం యొక్క లీల, చేసే గలగల, ప్రభు కార్యంలో మిలమిల. ఇంత చక్కని అవకాశం ఇచ్చిన పిఎంసి వాళ్లకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు. ఒక క్వశ్చన్, ఇప్పుడు మీరు ధ్యాన ప్రచారం చేస్తున్నారు, ఇది తెలంగాణ రాష్ట్రంలో. తెలంగాణ రాష్ట్రంలో నాన్ వెజ్కి పెట్టిందే పేరు. సైంటిస్టులు కావచ్చు, తర్వాత ఎంతోమంది ఇప్పుడు ఈ సర్వే చేసి ఎక్కువగా తింటున్నారు అని చెప్పి సర్వేలో కూడా చెప్పింది. మీరు ధ్యానం ఎలా నేర్పుతున్నారు ఈ తెలంగాణ రాష్ట్రం? మేము ఏం చెప్తున్నామంటే, మీరు ఇంతకు ముందు తిన్నారు కదా, ఒక 41 రోజు ధ్యానం చేయండి. పొద్దున 1 గంట, రాత్రికి 1 గంట చేయండి. అసలు ఆ టైం కూడా దొరకకుంటే మీ వయసు ఎంత ఉంటే అన్ని నిమిషాలు ధ్యానం చేయండి. ఆ 41 రోజు మాత్రం శాకాహారిగా ఉండండి. మీకు మార్పు వస్తే అప్పుడు చేయండి అని అన్న తర్వాత వాళ్ళు ఒకటే 41 రోజు అంటున్నారు కదా. 41 రోజు కాదు సార్, ఇంకా 51 రోజు అయినా తినము, కానీ ఎప్పటికీ తినద్దు అంటున్నారు కదా. అది కారణం ఏంటంటే, ఇప్పుడైతే ఈ 41 రోజు చేసిన తర్వాత మీకే అర్థమవుతుందని ఈ 41 రోజు చెప్పడం ద్వారా వాళ్ళు 41 రోజు ధ్యానం చేసిన తర్వాత ఒక ఎస్ఐ నిర్మల్ దగ్గర ఆయా సార్ కూడా అంతే అన్నాడు, ధ్యానం చేద్దాం అనుకుంటే మొత్తమే బంద్ చేయాలంటారు, ఆ భయంకే నేను చేయాలనిపిస్తలేదు అన్నాడు. అట్లేం లేదు సార్, ఫస్ట్ నువ్వు 41 చెయ్యు అన్నాడు. నేను కూడా చెప్పిన 41 రోజు మాత్రం ఒక శాకాహారిగా ఉండు అన్నాడు. ఆ సార్ అంతే అన్నాడు, 41 రోజు అన్నావు కదా, నేను 51 రోజు దాకా తిన్నా, ఇంకా 10 రోజులు లెక్క, కానీ వాళ్ళు ఎప్పటికే బంద్ అంటున్నారు. అంటే అట్లేం లేదు, నువ్వైతే ఈ 41 రోజు పాటించిన తర్వాత నీకు తినాలన్న వద్ద నీకు మార్పులు వస్తాయన్న. స్టార్ట్ చేసిండు 41. 16వ రోజుకు వాళ్ళ భార్య ఒక ఫంక్షన్ ఉంటే పోయిండట, 3 సార్లు వాంతులు వేసుకున్నాడు ఆ సారు. 3 సార్లు వాంతులు వేసుకొని ఒక ఫోన్ చేసిండు, సార్ ఫస్ట్ ఫోన్ మీకు ఎందుకు చేస్తున్నా అంటే, మీరు 41 రోజు తినద్దు అన్నారు కదా, నేను 51 రోజు అన్నా కదా, నేను ఎప్పటికే తినాలని డిసైడ్ అయినా సార్, ఎందుకంటే 3 సార్లు వాంతులు వేసుకున్నా నా మనసులో ఎందుకో తినాలనిపించకొచ్చింది అన్నాడు. అంటే మనం 41 రోజు ఒక సంకల్పం పెట్టుకొని చేయడం ద్వారా వాళ్లకు మనం ముందుకు ముందు ఎప్పటికే తినకు అనడం కూడా మనం ముందుకు ముందు కండిషన్ చేయాల్సిన అవసరం లేదు. ఇది 41 చేసే వాళ్ళకు తినాలనిపించేది. రెండవది, ఏ పూజలు వ్రతాలు యజ్ఞాలు ముందుకు ముందు వాళ్ళకు బంద్ చేయు అని చెప్పాల్సిన అవసరం లేదు. 1వ క్లాసు నుంచి 10th వరకు, 10th వరకు నుంచి డిగ్రీ పీజీ వాళ్ళు వెళ్తూనే ఉంటారు. ఏ స్టేజ్లో ఉన్నాము అని మనం తెలుసుకోవాలి, అంతేగాని అదే పూజలే మన జీవితం కాదు. మన పిల్లగాడు 5వ తరగతి చదువుతున్నాడు, 5 నుంచి 6కు పోతాడు, 6 నుంచి 7కు పోతాడు. అట్లనే పత్రిజీ మెట్లు ఇచ్చిండు, కింది మెట్టు నుంచి పైన మెట్టు ఎంత అవసరమో కింది మెట్టు అంతే అవసరం, అదే జీవితం కాదని చెప్పిండు. కానీ ఏకాఏకి పూజలు బంద్ చేయండి కాదు, మనం చెప్పే విధానం బట్టి వాళ్ళే ధ్యానం చేస్తే వాళ్ళ లోపల సత్యం తెలుసుకుంటారు, అంతేగాని మనం ఏ దాన్ని తక్కువ అంచనా వేయాల్సిన అవసరం లేదు. పూజల గురించి మనము ముందుకు ముందు బంద్ చేయాల్సిన అవసరం లేదు. సత్యం చెప్తే వాళ్ళు ఏది చేయాలనో పత్రి చెప్పిండు. 1,000 పూజలు చేస్తే ఒక సూత్రంతో సమానం, 1,000 సూత్రాలు చేస్తే ఒక జపంతో సమానం, 1,000 జపాలు చేస్తే గంట ధ్యానంతో సమానం అని చెప్పిండు. మనం ఏ స్టేజీలు ఉన్నామని తెలుసుకోవాలి, అంతేగాని మనం ఏ దాన్ని తక్కువ అంచనేయకుండా వాళ్ళకు అవకాశాన్ని కల్పిస్తూ మనం శాకాహారి ధ్యానం నేర్పాలి. ఇంకొకటి, ఇప్పుడు ఈ ఏరియాలో మీరు పుట్టారు, పత్రి గారు కూడా ఇక్కడే పుట్టారు. పత్రి గారు ప్రపంచ దేశాల్లో ధ్యానం నేర్పుతున్నారు, తిరుగుతున్నారు, ఎంతోమంది సార్ని గురించి చెప్పుకున్నారు. మీకు సార్ని గురించి చెప్పుకుంటే మీకు ఎలా ఉంది, ఈ ఏరియా గురించి మీ గురించి అనుభూతి? ఒక ఆనందం ఉన్నది. ఎందుకంటే సారు మన డిస్టిక్లో పుట్టుడు, మళ్ళీ సార్కు దగ్గర మేముండు, చెప్పుకున్నాడు ఎంత గర్వం అంటే, ఎక్కడెక్కడ వేరే దేశాల వాళ్ళు అయ్యో సార్ని కలవాలంటారు కదా. మేము ఎందుకంటే పక్కకే ఉన్నది కాబట్టి మా బోధన లోపల జన్మస్థల లోపల పౌర్ణమి ధ్యానాలు జరుగుతున్నాయి, ఆదివారం ధ్యానాలు జరుగుతున్నాయి. ప్రతి ధ్యాన పండుగ లోపల ధ్యాన కార్యక్రమం లోపల అందరు చేయనప్పుడు వాళ్ళు చెప్పుకుంటుంటారు, ఎక్కడెక్కడికి వెళ్ళో వస్తున్నారు కాబట్టి మనం ఇక్కడనే ఉన్నాం కాబట్టి మనం ఎంత అదృష్టవంతులమో, ఎంత పుణ్యం చేసుకున్నామో, మన పక్కనే బోధన స్థలం కాబట్టి మనం వీలైనంత మట్టుకు ఎక్కువ వెళ్ళాలి, వీలైనంత మట్టుకు ఎక్కువ సాధన చేయాలని. మాకైతే ఇప్పుడు బోధనలు ఉన్నందుకు ఎంతో ఆనందం, గర్వం చెప్పుకునగలుగుతాం. ఇప్పటికీ నేను చెప్పుకుంటా బోధన సాయిలు మాస్టర్ అంట. ఎందుకంటే మై పక్కన తిమ్మాపూర్, బోధన నుంచి కొంచెం దూరంలో ఉంటుంది మై తిమ్మపూర్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే నేనే 19,000 ప్రోగ్రాలలో 14 తిమ్మపూర్లలో ప్రోగ్రాలు చేశాను. తిమ్మపూర్ అంటే తెలివై, ఎందుకంటే పత్రిజీ అంటే అందరికీ తెలుసు, బోధన అంటే తెలుసు కాబట్టి ఊరుకు దూరం ఉన్నది కాబట్టి మా ఊరు
పత్రిజీ జన్మస్థల బోధనే అని చెప్పుకుంటాను. అదే నా ఆనందం. ఇంకొక విషయం, పత్రి సారు ప్రపంచవ్యాప్తంగా తిరిగి ఒకే ఒక్కడు ప్రపంచాన్నే మార్చండి. మరి మీరేం చేద్దాం అనుకుంటున్నారు? వీలైనంత మట్టుకు అసలు భూమి మీద పుట్టినం అంటే మనిషి అని ఒక సత్యం తెలుసుకున్నాం కదా, తను ఏ విధంగా అయితే ఎన్నెన్నో కలలు కన్నాడో, ఎన్నెన్నో ఆశలు పెట్టిండో, ఒకే ఒక పత్రిజీ ధ్యాన జగత్, సాకార జగత్, పిరమిడ్ జగత్ ఆయన సృష్టించిపోయిండు. మనం సృష్టించాల్సిన అవసరం లేదు, ఉన్నది ప్రచారం చేసే చాలు. పత్రిజీకి ఆనందం. ధ్యాన జగత్ అన్నాడు అందరికీ, సాకార జగత్ అన్నాడు సాకారం గురించి బోధిస్తే చాలు. పిరమిడ్ జగత్ అన్నాడు, మన ద్వారా పిరమిడ్లు నిర్మిస్తే సారు ఎక్కడో హాస్టల్గా ఉన్న ఓహో నేను చెప్పిన ఆనందమైన ఈ సృష్టి ఇప్పుడు జరుగుతుంది అనుకుంటాడు పత్రిజీ. ఎందుకంటే సార్ చేసిన మార్గంలో ఉంటే మనం చాలు. చివరగా ఒక ప్రశ్న, ఇప్పుడు లైవ్ నడుస్తుంది, లైవ్లో మాట్లాడుతున్నారు మీరు, లైవ్లో వినే వాళ్ళకి, ధ్యానం చేసి వాళ్ళకి, చేయని వాళ్ళకి మీరేం సందేశం ఇస్తారు లాస్ట్? ధ్యానం చేసే వాళ్లకు, వాళ్ళు చాలామంది ధ్యానం చేసుకుంటా తరువాత ఆపేస్తున్నారు. ఎందుకంటే కష్టం రాగానే, బాధలు రాగానే ఇంతే అనుకోటిండ్రు. మన కర్మలు అనేటివి తేరిపోతున్నాయి. 10 ఉన్నాయంటే ఒకటి 9 చేరిపోయినాక ఇంకొకటి ఉంటుంది. ఇలాగనే మనం ఏది జరిగినా మన మంచికి అనుకొని చేస్తూ ఉంటే ఆయన ఇంకా ముందుకు వెళ్ళిపోతాడు. ఎందుకంటే మనం బస్సు హైదరాబాద్లో ఎక్కినాం, ఎవరు తేజ్ వచ్చినప్పుడు వాళ్ళు దిగిపోతారు. అందరు దిగిపోయినారని మనం దిగిపోవడం, అందరు బంద్ అయినారని మనం బంద్ కావడం కాదు. నేను నా ఊరికి చేరుకోవాలా, నా గమ్యాన్ని చేరుకోవాలా, నేను అనుకున్న విజయం సాధించాలంటే తన కోసం తను చేసుకుంటూ పోవాలా. కొత్త వాళ్ళకి ఏంది అంటే ఈ ధ్యానం తెలియని వాళ్ళు ఖచ్చితంగా ధ్యానం అని ప్రతి ఊరుకు ఈరోజు తెలిసి వస్తుంది. కాబట్టి తెలియకపోతే పిఎంసి ద్వారా కానీ యూట్యూబ్ ద్వారా తెలుసుకొని మీరు ధ్యానం చేయండి. ధ్యానం చేస్తే ఎలాంటి రోగాలు రావు. ఒకవేళ అచ్చేటి ఉంటే మన బాడీలకు, అచ్చేటి ఉంటే రాకుండా ఉంటాయి, మన బాడీలో ఉంటే అవి వెళ్ళిపోతాయి. ధ్యానం అంత గొప్పది. ఫస్ట్ ధ్యానం చేస్తే పొందాల్సింది ఏకాగ్రత, ప్రశాంతత, ఆరోగ్యము, ఆనందము, సంతోషం. దీని తర్వాతనే ఏమన్నా సాధిస్తాం. అంత గొప్పది ధ్యానం. కొత్త వాళ్లకు చేతులెత్తి నమస్కారం చేస్తున్నా. ఈ భూమి మీద పితామహ పత్రిజీ ఇచ్చింది, బుద్ధుడు చేసింది, వివేకానంద చేసింది, మహానుభావులు చేసిన మార్గం మనకు పత్రిజీ ఆ దైవ రూపం లోపల వచ్చి మనకు అవకాశం కల్పించిండు. కాబట్టి ఖచ్చితంగా కూడా ప్రతి ఒక్క వ్యక్తి ధ్యానం అని తెలిస్తే చాలు. మీకు ఒక్క క్షణము సమయం దొరికిన ఇట్లా కళ్ళు మూసుకోండి, మీ లోపల ఏం జరుగుతుందో అబ్జర్వ్ చేయండి. మన లోపల ఒక దేవుడు ఉన్నాడు కాబట్టి మన లోపల ఉన్న దేవుడికి మనకు కనెక్ట్ కావాలా. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. ఫైనల్గా ఒకటి, బ్రహ్మర్షి పితామహ పత్రిజీ ఒక బ్రహ్మాస్త్రాన్ని పిఎంసి ఛానల్ని భూమి మీదకి వదిలిండు. మరి దానికి మీరు ఏం చేస్తున్నారు? దానికి ఇవి మనమందరం కూడా తెలిసిన వాళ్ళైతే, ధ్యానం తెలిసిన వాళ్ళు సపోర్ట్ చేస్తూనే ఉండాలా, సహకరిస్తూనే ఉండాలా. వీలైనంత మటుకు మనకి ఏది దోస్తే అది చేస్తూనే ఉండాలి. అది ఇదే ఇప్పుడు ప్రచారం చేస్తున్నాం. మనకు తెలిసింది ఇతరులకు పంచడం, వాళ్ళకి ఏది సాధ్యమైతే దాన్ని వాళ్ళు సపోర్ట్ చేయడం. ఎవరికి ఏది సాధ్యమైతే తన్మంధన్ అది అర్పిస్తే సరిపోతుంది. ఓకే, థ్యాంక్ యూ అండి. చూశారు కదండి, ఒక పిరమిడ్ మాస్టర్ తలుసుకుంటే ఏమైనా సాధించగలడు అని చెప్పేసి మరి సాయిల్ గారి మాటల్లో మనం తెలుసుకుందాం. ఇంకొక పిరమిడ్ మాస్టర్ మన ముందుంటారు, వారితో మనం మాట్లాడుకుందాం. చూస్తూనే ఉండండి ధ్యాన భారత కార్యక్రమాన్ని. సార్ మీ పేరు చెప్పండి. నమస్కారం అండి, నా పేరు ప్రవీణ్ కుమార్, మాది ఇక్కడ అమదాపూర్ విలేజ్. ఫస్ట్ నేను ఇక్కడ ధ్యానంకు రావడానికి కారణం మా అక్కయ్య. అంటే మా అక్క వాళ్ళది విలేజ్ దూపల్లి, వాళ్ళ ఇంట్లో సప్త పెట్టారు. సప్త పెట్టినప్పుడు సెలవులల్లా, మా సంక్రాంతి సెలవులల్లా మా కొడుకు వెళ్ళాడు. వెళ్తే వాడు కూర్చున్నాడు ధ్యానంలో కూర్చుంటే పిరమిడ్ మాస్టర్లు వచ్చి చెప్పారు ధ్యానము ఇలా చేయాలి అలా చేయాలని. మళ్ళీ ధ్యానం అయిపోయిన తర్వాత మా ఇంటికి మా కొడుకు వచ్చిండు. రాగానే నాకు పాప కూర్చో, చేతుల్లో చేతి పెట్టాలి, కళ్ళు మూసుకోవాలి, ధ్యానం చేయాలి, శ్వాస మీద ధ్యాస పెట్టాలి, ఆలోచనలు కట్ చేయాలి. ఒక మాస్టర్ లాగానే నాకు చెప్పడం నాకు కొద్దిగా ఇది అనిపించింది. ఏంద్రా నువ్వు కొత్తగా నేర్చినావు అంటే, లేదు వాడ చేసిళ్ళు మేము చేసినాం, నువ్వు కూడా చేయాలని చెప్పిండు. చెప్తే సరే అని కొద్దిసేపు కూర్చున్నా, చేసిన. మళ్ళీ ఇక్కడ
పత్రిజీ జన్మస్థల్లో అమావాస్య ప్రోగ్రాంకి వెళ్ళిన. అక్కడికి వెళ్ళి ధ్యానం చేసిన. ధ్యానం అక్కడ చేస్తే అక్కడ ఒక 2-3 అవర్స్ చేసినాం. చేసి అసలు ఆ లోకంలోకి వెళ్ళిపోయినాయి నేను. అదేమంటారు మన హిమాచల్ అక్కడ ప్రకృతి వనంలోకి పోయినట్టు అనిపించింది నాకు అక్కడ ధ్యానం చేస్తే. అందులోకి వెళ్ళి బయటకే వచ్చేసరికి అంటే కొత్త ప్రపంచంలోకి వచ్చినా అన్నట్టు అనిపించింది నాకు. ఆనందం అనిపించింది. అప్పటి నుంచి నేను ధ్యానం చేస్తున్నా. 8 నెలలు అయింది ధ్యానం చేయటి. మళ్ళీ నేను పూర్తిగా శాకాహారిగా మానిపోయినా. ముందు బాగా తింటుండేని. మా పెద్ద కుటుంబం అది. అందరూ ఫ్రెండ్స్ సర్కిల్, మా బావలు అందరూ అన్నదమ్ములు అందరూ కూర్చొని మేము మంత్లీ పార్టీలు చేసుకుంటాం, మస్తు చేస్తాం. అవన్నీ బంద్ అయిపోయినాయి ధ్యానం వల్ల. మొత్తం శాకాహారిగా మారిపోయినా నేను. మందు అవన్నీ బంద్ చేసేసిన. శాకాహారిగా మారిపోయినా మొత్తం. అందరూ అంటారు, మా రిలేషన్లోనే అంటారు, ఏం రా నువ్వు ఇట్లా మారిపోయినావు అంటే, అది చేస్తూ ఉండగానే నేను మారిపోయినా ఆటోమేటిక్. నాకు ఎవరు చెప్పలేదు బంద్ చేయాలి ఇట్లా మంచిగా ఉంటుందని చేయాలి. నాకు చేసిన ధ్యానము నేను ఇంట్లో మార్నింగ్ 4 గంటలకు లేస్తాను. 4 గంటల నుంచి 2 hours 3 hours అట్లా చేస్తా డైలీ చేసా. నాకే అది ఆ లోపల నుంచే నాకు అనుభవం వచ్చేసింది. ఇక ఇది తినద్దు మంచిగా ఉండదని. ఆ విధంగా ఇదైంది. మొన్న కడతాల్కి వెళ్ళిన, ఫస్ట్ టైం ప్రోగ్రామ్కి వెళ్ళిన. ఇంకోటి ముఖ్యంగా ఈ పిఎంసి వాళ్ళకు ధన్యవాదాలు తెలపాలి. ఎందుకంటే అక్కడ అంత పెద్ద ప్రోగ్రామ్ని ఎట్లా అంటే ఇట్లా ఒక సినిమాలో ఎట్లా చూపిస్తారు దానికి ఎక్కువగానే ఆ ప్రోగ్రామ్ కండక్ట్ చేశారు. మస్తు అనిపించింది. అక్కడ లక్షలాది మంది, మొత్తం 10-15 లక్షల మంది దాకా వచ్చారు. అక్కడ ఒక 4-5 రోజులు ఉన్నాను. కొద్దిగా కొద్దిగా ప్రాబ్లం ఉండుట్లా వచ్చేసాను. ఆ విధంగా అక్కడ కడతాల్లో బాగా అనిపించింది. మహేశ్వర పిరమిడ్, పార్వతి పిరమిడ్, పత్రి సారు అది. మీరు ధ్యానం నేర్చుకున్న తర్వాత మీరు ఎంతో అనుభూతి పొందారు. మీరు మాంసం బంద్ చేశారు, మందు బంద్ చేశారు, చాలా డబ్బులు మిగిలినాయి. మరి ఎంతమందికి చెప్పారు మీరు ధ్యానం? నేను ఇక్కడ అందరికీ చెప్తున్నాను. ముఖ్యంగా మా రిలేషన్లో కూడా అందరికీ చెప్తున్నాను. వాళ్ళ పార్టీలకు పిలిచినా కానీ నేను రాను, నేను ధ్యానం చేస్తున్నా, నాకు విలువద్దు అని అంటే వాళ్ళు కూడా నాకు ఫోన్ చేయడం కూడా బంద్ చేస్తున్నారు. ఎందుకంటే ఆరోగ్యంగా ఉంటాం. నాకు ఇంతకు ముందు యాక్సిడెంట్ అయింది. ఒక 2 సార్లు సిజరింగ్ అయింది కాలుకు. అయితే బాగా నేను మందులు వాడడం వల్ల మైండ్ మొత్తం మొద్దువారిపోయింది. ఎప్పుడు ఇక పొద్దున్న నుంచి నైట్ వరకు మొత్తం ఎప్పుడు మబ్బులాగానే ఉంటుండే. ఎప్పుడు పడుకున్న నిద్ర వచ్చేస్తుండే ఆ గోళీలు వాడడం వల్ల. ధ్యానం చేయడం వల్ల ఇప్పుడు యాక్టివ్గా ఉంటున్నా. ఎన్నో పనులు చేస్తున్నాం. మార్నింగ్ 4 గంటల నుంచి పడుకునేంత వరకు యాక్టివ్గానే ఉంటున్నా. అసలు అలసట అనేది నాకు రావట్లేదు. ఇక్కడ శాకాహారి ర్యాలీ పెట్టినాం మా అహ్మదాపూర్లో. సార్ సుబ్బారావు సార్ గారు వచ్చారు, ఉలికి సారు 76 సంవత్సరాల సారు నడుస్తూ ఉంటే సార్కు గింత చెమట కూడా వస్తలేదు. సార్ మాతో సమానంగా శాకాహారి పదయాత్ర చేశారు. అంటే ధ్యానం చేయడం వల్ల అట్లా అనుభూతి, శక్తి వస్తుంది, ఎనర్జీ వస్తుంది. అంత ఆ ఏజ్లో కూడా ఎనర్జీ ఉంది అంటే కారణం ధ్యానం చేయడం వల్లనే ఎనర్జీ వస్తుంది. మరి ఈ ప్రాంతాన మరి మీరు ఇంకా ఏం చేయాలనుకుంటున్నారు? మేము ఇక్కడ ఇంటింటికి వెళ్ళి సప్తాలు పెట్టి మొత్తం ఊరు అంతా ధ్యానమయం చేయాలని మేము అనుకుంటున్నాం. మొత్తం ఊరు శాకాహారి ర్యాలీ చేసినాం. శాకాహారి ర్యాలీ చేసి అందరు కూడా ఫోన్లు చేస్తున్నారు, బాగా చేశారని. మొత్తం మా వంతు ప్రయత్నం చేస్తాము అందరినీ శాకాహారులుగా మార్చడం, మళ్ళీ ధ్యానం చేయడం, అందరికీ ఇంటింటికి వెళ్ళి ధ్యానం అనేది చెప్తాము, ధ్యానమయం చేస్తామని కోరుతున్నాం. మరి మీరు ఏం చేస్తారు? నేను బీడీ కార్ఖానా ఏజెంట్ని, కమిషన్ ఏజెంట్ని. మామూలుగా బీడీ కార్ఖానా చేస్తాను అంతే. మరి మీరు ధ్యాన ప్రచారం అవి చేస్తుంటే మీ ఇంట్లో భార్య కావచ్చు, తండ్రి కావచ్చు, తల్లి, కుటుంబ సభ్యులు సహకరిస్తున్నారా? ఫస్ట్ నేను ధ్యానం చేసేటప్పుడు మా భార్యనే ఒప్పుకోకుంటే మా ఆర్మూరు దగ్గర మా చిన్నమ్మ ఉంటుంది, భువనేశ్వర్ చిన్నమ్మ. ఆ చిన్నమ్మ చెప్పింది, సప్త పెట్టునని ఇంట్లో సప్త పెడితే మారిపోతుంది, మీ భార్య కూడా ధ్యానంలోకి వచ్చేస్తుంది అని చెప్పారు. ఇంతకుముందు ఫస్ట్ ఇంటర్వ్యూలో చెప్పారు. ధ్యానము పెడితే సార్లు నీలిమ మేడము ఇట్లా పెద్ద పెద్ద మాస్టర్లు వచ్చి చెప్పారు సప్త
చెప్పడం వల్ల మా భార్యకు మహంకాళి మాత అమ్మవారు ప్రత్యక్షమయ్యారు. ఆ విధంగా మంచిగా ఒక ఎనర్జీ వచ్చేసింది. మా భార్య కూడా మారిపోయింది. ఆమె ధ్యానం చేయడం వల్ల మంచి జరుగుతుంది అని చెప్పారు. అట్లా మొత్తం మా ఇంట్లో వాళ్ళు అందరూ, మా పిల్లలు కూడా, నా కొడుకు కూతురు, మా భార్య, నేను, మా అమ్మ, అందరం మేము కుటుంబం మొత్తం ధ్యానమయం అయిపోయింది. శాకాహారి నేనైనా ఇక వాళ్ళు కూడా వస్తారు, తొందరగా రావాలని కోరుకుంటున్నా. మరి గురువుగారు మీ ప్రాంతంలో ఉండి ఎంతో ప్రపంచాన్ని మొత్తం కూడా ధ్యానమయం చేశారు. మీకు ఎలా అనిపిస్తుంది? మాకు చాలా సంతోషం ఉంది. ఎందుకంటే ఎక్కడెక్కడనో ఇప్పుడు కడతాల్కి మేము వెళ్ళాము. అక్కడ వేరే రాష్ట్రాల నుంచి కూడా, ప్రపంచ దేశాల నుంచి కూడా వచ్చారు. మేము ఇక్కడ బోధన దగ్గర ఉన్నాము, 5 కిలోమీటర్లు. ఆ పత్రి సార్ మా బోధనలోనే పుట్టడము, ఇక్కడనే పెరగడము, ఇక్కడనే మొత్తం ధ్యాన ప్రచారం చేయడము, అది మేము తొందరగా మేము కనెక్ట్ కాలేదు. అంటే వేరే ద్వారా తొందరగా మాకు ఇది కాలేదు. అక్కడ వేరే వాళ్ళ ద్వారా మేము ఇప్పుడు చేరుకున్నాం. చేరుకున్న తర్వాత కూడా లేట్ అయినా కానీ మా వంతు మేము ప్రయత్నం చేస్తున్నాం. మరి పత్రి సార్ని చూసారా మీరు? నేను చూడలేదు. నేను 8 నెలలు అయింది ధ్యానంలోకి వచ్చి. 8 నెలలనే ధ్యానం చేసిన, మొత్తం పూర్తిగా శాకాహారిగా మారిపోయినా ధ్యాన ప్రచారం చేస్తున్నాను. ఇప్పుడు మీరు ధ్యానంలోకి మొదటిసారి మీ పిన్ని గారి ద్వారా వచ్చారా? మా చిన్నమ్మ, భువనేశ్వర్ చిన్నమ్మ, వాళ్ళు మా దూపల్లి, మా అక్క లలిత వాళ్ళ ఇంటికి వచ్చి ధ్యానం సప్త పెట్టారు. ఫస్ట్ సప్త పెడితే అక్కడ మా కొడుకు అక్కడికి వెళ్ళాడు సెలవులలో. మా అమ్మ చేసింది, మా కొడుకు చేసిండు. వాళ్ళ ఇంటికి వచ్చి నాకు చేసిండు. ఇట్లా చేస్తే మా అక్కయ్య అన్నది, నువ్వు ఒక అమావాస్యకు నువ్వు బోధనకు రా, ఆడ పత్రిజీ జన్మస్థలికు, అక్కడికి వస్తే తెలుస్తుంది నీకు అని అన్నారు. అక్కడికి వెళ్ళాను. అక్కడికి వెళ్తే అక్కడ ప్రోగ్రాము చూశాను. అక్కడ ఇంకోటి ఏంటంటే ఆడ ధ్యానం చేసి అన్నం వండుతారు, అదే ప్రసాదం. అది తినడం వల్ల కూడా కొందరు మారిపోతారు. అది మెయిన్. నేను ప్రతి ఆదివారం వెళ్తుంటేని నాకు అదే, దానివల్లనే నేను పూర్తిగా శాకాహారిగా మారిపోయినా. నాకు ఇక ఇక్కడ ఉన్న ధ్యానం చేసే వాళ్ళందరికీ, పత్రిజీ జన్మస్థలి ట్రస్ట్ సభ్యులందరికీ ధన్యవాదాలు. ఇప్పుడు మీరు ధ్యానంలోకి మీ చిన్నమ్మ ద్వారా వచ్చారా, మీ బాబు ద్వారా వచ్చారా? ఫస్ట్ అయితే మా చిన్నమ్మ ద్వారానే, కానీ నాకు తొందరగా కనెక్ట్ చేసింది మా బాబే. వాడు ఒక ఇప్పుడు మాస్టర్లో ఎట్లా చెప్తున్నారో, వాడు అప్పుడే స్టార్టింగ్లోనే నాకు చెప్పాడు. సప్త పెట్టాం మా ఇంట్లో సప్త పెడితే మా బాబు, మా అన్నయ్య పిల్లలు, వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ ఒక 10-20 మంది వచ్చి ఇంట్లో కూర్చున్నారు. నీలిమ మేడం మాస్టర్ వస్తుంది, కొద్దిగా లేట్ అయింది. లేట్ అయితే నేను చెప్పిన, మరి శివ నువ్వు ఇట్లా క్లాస్ చెప్తావు కదా, వీళ్ళు అందరూ అల్లరి చేస్తున్నారు, నువ్వు ధ్యానం చెప్పు, కొద్దిగా ప్రచారం చెప్పు వాళ్ళకు ధ్యానం గురించి అంటే, వాడు చెప్తే నాకే ఆనందం కలిగింది. ఇంత చిన్న ఏజ్లో ఇట్లా చేస్తున్నాడు చాలిగా. ఆడికి అంటే అతనికి ఉద్దేశం ఉంటే ప్రచారం లాగా చేస్తా అంటే కూడా నేను పూర్తిగా సహకరిస్తా. ఇప్పుడు ఈ సందర్భంగా వాళ్ళిద్దరికి మీరు ఏం కృతజ్ఞతలు చెప్తారు? ధన్యవాదాలు చెప్తా. ఇక ఇంతకు మించి ఏముంది. ధన్యవాదాలు తెలుపుతున్నా పత్రి సార్కు. కోటి ప్రమాణాలు, ఆత్మ ప్రమాణాలు. లాస్ట్గా ఎంతో మంది చూస్తున్నారు, ఈ లైవ్లో వెళ్తుంది ఈ ప్రోగ్రాం. మీరు ఈ ప్రాంతంలో పత్రి గారు ఎంతో మందిని ధ్యానులుగా మార్చారు. మీరేం చేయాలనుకుంటున్నారు? మేము కూడా ఊరు వెళ్ళి ప్రచారం చేసి మొత్తం అందరికీ ధ్యానం గురించి చెప్పడం, ఈ శాకాహారి గురించి చెప్పడము, పిరమిడ్ గురించి చెప్పడం, మా వంతు మేము ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. చూశారు కదండి, ధ్యాన భారత కార్యక్రమంలో ఎంత వైభోగం, ఎంతమంది పిరమిడ్ మాస్టర్స్, చిన్న పిల్లలు, స్టూడెంట్స్ కూడా వచ్చి వారు మేము కూడా అనుభవాలు చెబుతామని చెప్పేసి వారు రావటం. ఈ ప్రాంతంలో మరి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ పుట్టిన జన్మస్థలం ఇది. ఎక్కడ చూసినా ఎంతో వైబ్రేషన్స్తో ఎంతోమంది పిల్లలు, మరి అలాగనే గృహిణులు వచ్చి వారు పత్రిగారిని గురించి చెప్పడం, పత్రిగారు ఇక్కడ పుట్టడం మేము పూర్వజన్మ చేసుకున్న సుకృతం, వారితో మేము ప్రయాణం చేయటం ఎంతో మహాభాగ్యం మేము అని చెప్పేసి ఎంతోమందికి చెప్తే, వాళ్ళంతా వచ్చి మాకు చెప్తే మేము ఎంతో ఆనందపడుతున్నాం ఈ ప్రాంతంలో మేము పుట్టినందుకు మరి అని అనేక మంది మనకి ఒక ధ్యాన భారత కార్యక్రమంలో చెప్పడం జరుగుతుంది. మరొక చోట మనం ధ్యాన భారత కార్యక్రమాన్ని మరొకరితో మనం
వారి యొక్క అనుభవాలు తీసుకుందాం. అప్పటి వరకు సెలవు.